నాకు ఎప్పుడు ఫుడ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలని ఉండిందండి ఫస్ట్ నుంచి. ఏదైనా ఫ్యాసినేషన్ ఉంటుందా? ఐస్ క్రీమ్ అని ఏదైనా ఫ్యాసినేషన్? ఫుడ్ అనే ఫ్యాసినేషన్ ఉంది. యువర్ ఫుడీ? నో, ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ ఫుడీ. నేను ఫస్ట్ కమ్ entrepreneur ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ. హౌ వాస్ దేర్ రియాక్షన్? అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. మా నాన్నగారికి ఒక డ్రీమ్ ఉంది నన్ను ఏం చేయాలని చెప్పి. ఇంటర్మీడియట్ తర్వాత డిప్లొమా చదివిద్దాం అనుకున్నారు. డిప్లొమా తర్వాత వీడితో ఇంజనీరింగ్ చేసుకుని పార్ట్ టైం జాబ్ చేసుకుంటాడు. అంతే, వీడికి ఇలా ఏదో చూసుకుంటాడు, అందులోనే పైకి వస్తాడు. తర్వాత 40 అవుతుంది, 50,000 అవుతుందని మా నాన్నగారు థాట్ ప్రాసెస్ ఎప్పుడు ఇదే ఉంది. ఆయన ప్రతి ప్లాన్ ని పాడు చేయడానికి నేను పుట్టాను. పింక్ కలర్ ఐస్ క్రీమ్ చూడగానే వాడు స్ట్రాబెరీయా అని అడిగేవాడు, కాదు ఇది గువా చిల్లీ అని చెప్పేవాడు. గ్రీన్ చూడగానే పిస్తానా అని అడిగేవాడు, కాదండి ఇది పాన్. దట్స్ హౌ దే టేస్టెడ్ ది జెలాటోస్. పార్క్ హయాత్ నుంచి అటు హయాత్ గచ్చిబౌలి వరకు నాకు తెలుసు 35 ప్లేసెస్ కి నేను జెలాటోస్ తయారు చేసి ఉంటాను. నేను 10 ఫ్లేవర్లు మినిమం లాంచ్ చేసుకోవాలి. నేను 8 ఫ్లేవర్స్ అట్లీస్ట్ 80,000 కప్పులు కొనాలంటే 12 లక్షలు అవుతుంది. Hello everyone, welcome back to Literally Speaking. Today we have with us Karthik, who is the founder of Gelatica. So, hello Karthik, how are you doing? I'm doing great, Andy. Thanks for inviting me here. That's great. I mean, it's our pleasure you being here. And first thing, I really wanted to meet you for a very long time. I know there's been like hustle around on and off about doing this thing, but thank you again for coming to us. So first, I really wanted to you introducing yourself and talking about what your product is about, and then we can take this forward. So I own a brand called Gelatica Ice Creams. I founded this in the year 2017. And later now, today is 2026. It's a quite long journey. Almost a decade. Yes, near to a decade. And currently nenu my wife and myself are running this business. I started it myself, but post 4 years she also joined with me in the business. Great. Yeah. Okay. So while the name sounds very interesting, I want to know about why you selected the product, because you have multiple brands in the market, you have multiple products in the market. Why is the reason you have selected ice cream or Gelatica as a product, if you can talk about that? నాకు ఎప్పుడు ఫుడ్ బ్రాండ్ స్టార్ట్ చేయాలని ఉండిందండి ఫస్ట్ నుంచి. ఐస్ క్రీమ్ అని పర్టికులర్ ఏదైనా ఫ్యాసినేషన్ ఉంటుందా? ఐస్ క్రీమ్ అని ఏదైనా ఫ్యాసినేషన్? ఫుడ్ అనే ఫ్యాసినేషన్? ఫుడ్ అనే ఫ్యాసినేషన్ ఉంది. యువర్ ఫుడీ? నో, ఐఎమ్ నాట్ ఎ గ్రేట్ ఫుడీ. అంటే చిన్నప్పటి నుంచి ఫుడ్ అనేది ఫుడ్ వ్యాపారం స్టార్ట్ చేయడం చాలా ఈజీ. ఏదో ఒకటి పెట్టి అమ్మేయచ్చనే చిన్న ఒక 18-19 ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయికి ఫస్ట్ వచ్చే బిజినెస్ థాట్ ఏదైనా ఉందంటే ఫుడ్ వ్యాపారమే వస్తుంది. నా టైంలో కూడా అదే ఉండింది. సో ఏదైనా ఫుడ్ వ్యాపారం స్టార్ట్ చేద్దాము, ఫుడ్ బిజినెస్ అయితే ఈజీగా ఉంటుంది, చాట్ ఆర్ వాట్ ఎవర్. అప్పుడు ఆ టైంకి అసలు నైవ్గా ఉండడం వల్ల ఏం తెలియదు. బట్ బీయింగ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇది ఇంట్లో చెప్పలేము. ముందు బిజినెస్ పెడతాం, ఫుడ్ బిజినెస్ పెడతాం అని అంటే ఫస్ట్ దానికి ఖచ్చితంగా నెగిటివే. నేను కొంచెం ఐఎమ్ అన్ యావరేజ్ స్టూడెంట్ కూడా. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ కేమ్ ఇన్ టు బిజినెస్. ఏ టాపర్ అయి ఉంటే అటు నుంచి అటే వెళ్ళిపోయేవాడినేమో. సో యావరేజ్ స్టూడెంట్గా ఉండడం, బిజినెస్ స్టార్ట్ చేయాలనే థాట్ రావడం, అది ఐస్ క్రీమ్ నేను చూస్ చేసుకున్నాను అనడం కన్నా ఐస్ క్రీమ్ నేను చూస్ చేసుకుందేమో కొంచెం మరీ ఓవర్గా ఉన్నప్పటికీ. వాట్ ఎవర్, ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఫ్రమ్ మై గట్ అండి. సో ఐస్ క్రీమ్ హ్యాస్ chose me. That's how I entered into this. I thought of multiple things to start, but somehow I ended very strongly there. అక్కడ ఆగిపోయాను. ఇంకా అక్కడి నుంచి నేను మళ్ళీ ఎప్పుడు వెనక్కి తిరిగి వేరే చేద్దాం, వేరే ఆడవాన్స్ ఏవో దీంట్లో వద్దామని ఐడియా లేదు, థాట్ లేదు. దీంట్లోనే సరిపోయింది. దీంట్లోనే సరిపోతుంది కూడా లైఫ్ అంతా. అంటే వైల్ యూ హ్యాడ్ మల్టిపుల్ థింగ్స్ టు థింక్ అబౌట్. అరే ఈ స్టార్ట్ చేస్తున్నాం అంటే యూ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్ కావాలి దానికోసం, లేకపోతే అండర్స్టాండింగ్ ప్రోడక్ట్ కానీ. Like any startup, any founder who wants to start something, they have to do a basic research about what the product is. Right. So how did you start about doing this? Are this product compulsory market lo hit avutadi? Was there any thought behind that, or you just let's start it, then we'll see another? లేదు అసలు డెఫినెట్గా అట్లా కాదు. ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేస్తే ముందు ప్రోడక్ట్ గురించి నీకు తెలిసి ఉండాలి అనే థాట్ ప్రాసెస్ ఉన్నవాడిని ఫస్ట్ నుంచి. సో ప్రోడక్ట్ గురించి నీకు తెలియకుండా ఎవరినో షెఫ్ని హైర్ చేసుకొని వాడు రేపు వస్తాడా ఎల్లుండి వస్తాడా రాడా ఏమో. అప్పుడు నా ఏజ్కి నాకు
నాకున్న ఐడియాస్కి నాకున్న థాట్ కొంచెం స్ట్రాంగ్గా ఉండింది. ఏదైనా ప్రోడక్ట్ గురించి నేను స్టార్ట్ చేస్తే దాని గురించి నాకు తెలియాలి అనే ఒక స్ట్రాంగ్ ఇంట్యూషన్ తోటే స్టార్ట్ చేశాను. ఎవరినో అడగాలి, ఎవరిని తెచ్చుకోవాలి, సో వాడు నాకు హెల్ప్ చేస్తాడనే థాట్ అసలు లేదు. హ్యాండ్స్ ముందు నావే ఉండాలి, నేనే తయారు చేయాలి, నేనే చేసుకుందాం, ముందు మనం మొదలుపెట్టి మనం అమ్ముదాం. రేపు పొద్దున్న ఎవరైనా వెళ్ళిపోయినా కూడా మనని రిజెక్ట్ చేసేవాడు ఎవడు ఉండకూడదు ఇంకా లైఫ్లో అనే థాట్ ప్రాసెస్ ఉండింది స్ట్రాంగ్గానే ఫస్ట్ నుంచి. సో దాంతోనే ముందే కొంచెం రీసెర్చ్ చేసుకున్నాను దీని మీద, ఐస్ క్రీమ్ అనే ప్రోడక్ట్ మీద రీసెర్చ్ చేసుకొని కొంచెం మా నాన్న దగ్గర బేసిక్ చాలా తక్కువ అమౌంట్ అప్పు తీసుకున్నాను మా నాన్న దగ్గర. మా నాన్నగారు ఒక మిడిల్ క్లాస్ ఫాదర్. How did they react and while you went to them saying that I want to start a business, being a first time first come entrepreneur from your family, how was their reaction to అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. రియాక్షన్ ఏం లేదు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు అంటే. మా నాన్నగారికి ఒక డ్రీమ్ ఉంది నన్ను ఏం చేయాలని చెప్పి. ఏదో ఇంటర్మీడియట్ తర్వాత ఆయన నన్ను ఏదో డిప్లొమా చదివిద్దాం అనుకున్నారు. డిప్లొమా తర్వాత ఏదో ఒక నాకున్న కాంటాక్ట్స్లో 7,000 8,000 జాబ్ వీడికి ఏం చేస్తే తర్వాత వీడు ఏదో ఇంజనీరింగ్ చేసుకుని పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ తర్వాత ఇంజనీరింగ్ తర్వాత 15,000-16,000 అప్పటికి 15,000-16,000. నేను 2004-2005 నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా నాన్నకి అంతే వీడికి ఇలా ఏదో చూసుకుంటాడు, అందులోనే పైకి వస్తాడు, తర్వాత 40 అవుతుంది 50,000 అవుతుందని మా నాన్నగారు థాట్ ప్రాసెస్ ఎప్పుడు ఇదే ఉంది. ఆయన ప్రతి ప్లాన్ని పాడు చేయడానికి నేను పుట్టాను. సో ఒక్కటి కూడా మా నాన్న అనుకున్నది నేను సక్సీడ్ చేయలేకపోయాను. ఆయన ప్రాసెస్ అంతా ఒకటి, నేను అనుకున్నది ఒకటి. సో అది అట్లా అయిపోయింది. అండ్ లక్కీగా మా నాన్నగారికి ఇష్టం లేకపోయినా నేను ఇందులోకి వచ్చేటప్పటికి ఐ లాస్ట్ మై ఫాదర్ ఫర్ కోవిడ్ 2021లో ఆయన చనిపోయారు. బట్ 2019లోనే నేను ఇందులో సక్సీడ్ అవ్వడం ఆయన చూశారు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ ది ఇంటర్వ్యూస్ ఆఫ్ మైండ్ దట్ హ్యాపెండ్ ఇన్ ది ఇయర్ 2019. ఆయన ఆడియన్స్లో కూర్చొని ఉన్నారు అప్పుడు. ఆ ఇంటర్వ్యూ అంతా అయిపోయాక మా నాన్న నీ చూశాను నేను, నాకు చాలు అని అన్నారు. అది నాకు చాలు, నా జీవితం మొత్తానికి నాకు అదొక్క మాట నాకు చాలు. ఎందుకంటే అల్టిమేట్గా సన్ అనేవాడు ఎనీవన్ ఇంకా తండ్రికి ఇచ్చుకునేది ఏది లేదు. సో ఐ థింక్ మై ఫాదర్ గాట్ ఇట్ బై దట్ టైమ్. ఒక 2 yearsలోనే అది కొంచెం లేట్ అయినా ఐ లాస్ట్ మై ఫాదర్. నేను తర్వాత కూడా అయ్యో అనే కొంచెం ఉండుంటే ఇంకా బాగా చూసేవారు. బట్ ఐ గేవ్ ఇట్ టు హిమ్. ఆయన అనుకున్నది కాకపోయినా ఇంకోటి ఏదో ఇచ్చి వీడు నిలబడ్డాడు. మా నాన్న నాకు ఒక 1,25,000 ఇచ్చారు నాకు అమౌంట్. అంతే. ఆయన రిటైర్ అయ్యారు అప్పటికి. ఆయన రిటైర్ అప్పటికి ఒక 4-5 years అయింది. సో ఒక 1,25,000 అది కూడా చాలా అడగలేకే అడిగాను, ఇచ్చారు. What was the age అంటే like what were you doing at that age? I was around 23 or so. అప్పటికి ఏం చేయలేదు, ఏ ఉద్యోగం కూడా చేయలేదు. ఆల్మోస్ట్ ఒక మిడిల్ క్లాస్. ఎడ్యుకేషన్ సైడ్, మై ఎడ్యుకేషన్ సైడ్ ఈస్ డన్ అండి. బై 20 I was 21 ఈస్ డన్. అప్పటికి ఒక 2-3 సంవత్సరాలు ఇంకా నేను ఏం చేయకుండా ఇదే ఏదైనా బిజినెస్ పెట్టాలి, తండ్రి భుజాల మీదే ఉండిపోయి ఎంతో మంది కొడుకుల్లో నేను కూడా ఆ బరువు మా నాన్న గుండెల మీదే ఉండిపోయాను. అట్లాగే ఆ బాధ నాకు ఎప్పుడు ఉంది కనుకే 24కే నేను బిజినెస్ ఏదో ఒకటి చెయ్యాలి లైఫ్లో సక్సీడ్ అవ్వాలి. ఐ హ్యాడ్ మై కొన్ని ఉన్నాయండి, కొన్ని బ్రేక్స్ ఉన్నాయి నా లైఫ్లో విచ్ ఐ కాంట్ పుట్ ఎట్ దిస్ టైమ్. అన్ని ఇంటర్వ్యూలో చెప్పాలని ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు లేకపోతే ఇంకోటి ఏదైనా చెప్తున్నప్పుడు జర్నీలో మనం జరిగినవన్నీ వినేవాడికి భలే ఉంటుంది, బట్ పడేవాడికి చాలా కష్టంగా ఉంటుంది. అదంతా అంత ఈజీగా ఉండదండి. సో నేను కొన్ని పాయింట్స్ చెప్పలేను. నేను ఒక పాయింట్కి రీచ్ అవ్వడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి. బట్ బేసిక్ పాయింట్ ఏంటంటే మా నాన్న దగ్గర డబ్బులు తీసుకొని వ్యాపారం స్టార్ట్ చేద్దామని చెప్పి కొంచెం అమౌంట్ తీసుకొని దాంతోనే ఇంకొక నా దగ్గర ఏదో బేసిక్ చిన్న ఫండ్ ఏదో ఉంది 30,000-40,000 ఉంటే అది ఏది కలుపుకొని నేను యూరోప్ వెళ్ళాను. వెళ్ళి కొన్నాళ్ళు ఉన్నాను అక్కడే. సో బిఫోర్ స్టార్టింగ్ యు రిసర్చ్ అబౌట్ యు వాంటెడ్ టు డు మోర్ రిసర్చ్. నాకు ఇంకొంచెం అమౌంట్ సాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ టైంకి. నేను ఆ పేర్లు నేను ఇక్కడ మెన్షన్ చేయలేను. బట్ వన్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ ఆల్సో రీజన్ ఫర్ మీ టు స్టాండ్ హియర్ టుడే. సో క్లబ్ చేసుకొని అమౌంట్ తీసుకొని నేను యూరోప్ వెళ్ళి ఐ రీసెర్చ్డ్ లాట్ అబౌట్ ఐస్ క్రీమ్ బికాజ్ యూరోప్ ఈజ్ అ మదర్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అండి. సో ఇటాలియన్ జెలాటోస్ అంటారు. సో ఐ రీసెర్చ్డ్ లాట్ దేర్, కేమ్ బ్యాక్. వచ్చేటప్పటికి నాకు ఇండియాకి వచ్చేటప్పటికి మళ్ళీ క్యాష్ జీరో అయిపోయింది. ఇంకా దీంట్లో చాలా కావాలి చెయ్యాలంటే, అంటే అసలు ఏ మెషిన్ ముట్టుకున్నా లక్షల మీద ఉంది, ఆ ఫండ్ నా దగ్గర లేదు. సో
ఇంకా అక్కడి నుంచి ఎలా స్టార్ట్ అయ్యింది అనేది దట్స్ నెక్స్ట్ స్టెప్ అండి. బట్ చాలా మంది వైల్ ఐస్ క్రీమ్ యాజ్ అ ప్రోడక్ట్ లాట్ ఆఫ్ యంగ్స్టర్స్ కానీ ఏజ్ కేటగిరీ అనేది నాకు తెలిసి ఐ డోంట్ థింక్ దేర్ హ్యాస్ బీన్ ఎన్ ఏజ్ కేటగిరీ ఫర్ ఐస్ క్రీమ్స్ ఎట్ పర్టికులర్లీ. But when it comes to Gelatica as a product, how did people perceive it initial days? Like, did you give it to tasting to everybody and all? Yeah. So, how was their reaction at that time? నేను యూరోప్ నుంచి వెనక్కి వచ్చాక మై ఫస్ట్ థాట్ ఈస్ టు స్టార్ట్ ఎ బిజినెస్. నాకు బిజినెస్ స్టార్ట్ చేయడానికే 2 ఏళ్ళు పట్టింది. 2 years ఏం చేయలేదు మళ్ళీ. సో వాట్ ఐ డిడ్, you went to Europe, coming back again 2 years, you didn't have anything to do? Nothing. రఫ్గా మరి 2017 ఆ టైంలో స్టార్ట్ చేశాను. అంతకుముందే నేను యూరోప్ వెళ్ళి వచ్చాను. సో వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ నథింగ్. ఎందుకంటే ఏది స్టార్ట్ చేయాలనో ఒక 20-25 lakhs కావాలి. ఇప్పుడు 1,25,000 ఇవ్వడానికి మా నాన్నగారు కష్టపడ్డారు. 25 lakhs ఇవ్వాలంటే నైట్ మేరే, ఇంకా అసలు వేరే అవకాశమే లేదు. అండ్ యూ కమ్ ఫ్రమ్ మిడ్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, గివింగ్ a 25 lakhs, I think it's a bigger number which anybody would have that, or try to we నమ్మి ఇవ్వాలరా అనే థాట్ లో కూడా చాలా నమ్మకం పక్కన పెట్టండి ముందు, అసలు లేదు అసలు. సో నేను ఏం చేశానంటే ఇలా కాదు, ఇలా ఖాళీగా కూర్చుంటే సబ్జెక్ట్ కూడా వెళ్ళిపోతుంది నా దగ్గర నుంచి అని చెప్పి ఫస్ట్ 6 months వచ్చిన తర్వాత ఒక 50,000 పెట్టి ఒక చిన్న మెషిన్ కొనుక్కున్నాను. దీనికి మా అమ్మని అడిగాను, ఇంకా మా అమ్మ ఏదో చేసింది. ఇంకా సో చిన్న మెషిన్ ఇట్స్ అన్ ఐస్ క్రీమ్ మెషిన్ అండి. ఇట్స్ ఇంపోర్టెడ్ మెషిన్, ఢిల్లీలో డిస్ట్రిబ్యూటర్ ఉన్నాడు దానికి. చిన్న మెషిన్ తెచ్చుకొని ముందు పని చేద్దాం, మనం నేర్చుకున్న సబ్జెక్ట్ దీని మీద స్టార్ట్ చేద్దాం చేసి మనం అక్కడ చాలా పెద్ద మెషిన్స్ చూశాను నేను. అసలు ఇంట్లో ముందు చేద్దామని చెప్పి ఐ బాట్ అ మెషిన్. ఎవ్రీ వీకెండ్ ఐ యూస్ టు కాల్ మై ఫ్రెండ్స్ ఎవ్రీ సాటర్డే. 1 year పిలిచాను. ఈ చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా ఇప్పుడు ఇది, సో నా ఫ్రెండ్స్ కనెక్ట్ అవుతారు, నేను అదే అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. వీళ్ళు సాటర్డే వీళ్ళకి ఐటీ వాళ్ళు కాబట్టి ఆబ్వియస్గా సాటర్డే సండే ఇంకా హాలిడే ఉంటుంది. సాటర్డే సాయంత్రం అయ్యేటప్పటికి నా ప్లేస్కి వచ్చేయడం అలవాటు చేశాను వీళ్ళకి. వచ్చి ఐస్ క్రీమ్ తిని క్రికెట్ ఆడేవాళ్ళం కొంచెంసేపు. క్రికెట్ అనేది ఒక జస్ట్ నా కోసం, అరే రండి మామ క్రికెట్ ఆడదాం కొంచెం అని చెప్పి నేను కొంచెం మ్యానిపులేషనే డెఫినెట్గా. సో మరి చూసిన వాళ్ళు ఏమనుకుంటారు కానీ, సో నా కోసం ఫస్ట్ నా ఇంటికి పిలిచేవాడిని. వాళ్ళు ప్రతి వారం మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కింద కమెంట్ చేయండి, ట్యాగ్ చేయండి. ప్రతి వారం వచ్చేవాళ్ళు. రకరకాల ఫ్లేవర్లు పెట్టేవాడిని నిజంగా, తయారు చేసి రకరకాల ఫ్లేవర్లు పెట్టి స్మోక్డ్ చీజ్ అని అసలు ఐస్ క్రీమ్లో కనివిని ఎరగని పేర్లు అన్నీ తయారు చేసి ఇచ్చేవాడిని. ద వియర్డెస్ట్ వన్ స్మోక్డ్ చీజ్ జెలాటో. సో ఉన్నాయి డూల్ సిటీలెట్స్ అని కొన్ని ఫారెన్ ఫ్లేవర్స్ కొన్ని ఉన్నాయంటే ఇండియనైజ్ చేసేవాడిని. చేయడం వాళ్ళకి పెట్టడం, సాటర్డే రాత్రి 12 వరకు క్రికెట్ ఆడడం, మళ్ళీ రావడం, మళ్ళీ ఆ వీక్లో చేయడం. నేను చిన్న పార్ట్ టైమ్స్ చేసుకునేవాడిని. అప్పుడు అందులోంచి వచ్చిన డబ్బులే నేను మళ్ళీ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసి ఆ 1 year నడిపించడానికి. సో అట్లా ఖచ్చితంగా 55 weekends అంటే 55 వారాలు, విచ్ ఈస్ ఈక్వల్ టు 1 year some 2 months వాళ్ళు వచ్చారు. వచ్చి వాళ్ళు అలాగే సపోర్ట్ ఇచ్చారు. ఇట్ వాస్ ఫన్ ఫర్ దెమ్, ఇట్ వాజ్ అ విజన్ ఫర్ మీ. సో ఆ టైంకి అంత విజన్ అని నేను చెప్పలేను కానీ నా కోర్ పర్పస్ అయితే అదే. వచ్చి జెలాటోస్ అవి టేస్ట్ చూసి క్రికెట్ ఆడి మళ్ళీ వెళ్ళిపోయి ఇట్లా ఒక 55 అయిపోయింది. ఈ లోపల ఐ వాస్ ట్రయింగ్ ఫర్ బ్యాంక్స్. దట్స్ హౌ ఐ గాట్ అ ప్రోడక్ట్ వాలిడేషన్. అసలు మార్కెట్లోకి వెళ్ళే ముందే ఒక 1 year మెషిన్స్ మీద తయారు చేసి అదే మెషిన్ మీద ఐ స్టార్టెడ్ బిజినెస్ యాజ్ వెల్. నాకు పెద్ద మెషిన్స్ కొనుక్కున్న ఒక 2 months ముందు ఒక 3 months నేను ఆ చిన్న మెషిన్ మీద ఇట్లా స్టఫ్ మెషిన్ పాడైపోయింది అల్టిమేట్గా. అంత చేయలేదు, ఒక kg వస్తుంది దాంట్లోంచి. దాని ఒక 10 batches వేసేటప్పటికి మెషిన్ దాంట్లో మదర్ బోర్డ్ ఎగిరిపోయింది. రైట్. So like you said that you were doing ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే నాట్ మ్యానుఫ్యాక్చరింగ్ బట్ ద మెషిన్స్ అయితే ఉండే దాని మీద బిజినెస్ చేశారు. సో హౌ వాజ్ దట్? అదేం చేస్తుండే ఇప్పుడు మీరు? యూ సెల్లింగ్ ఇట్ టు ద B2B థింగ్? ఇప్పుడు ఈ చిన్న మెషిన్ కొనుక్కున్నప్పుడే B2B స్టార్ట్ చేసుకున్నాను నేను. అసలు బిజినెస్ స్టార్ట్ అయింది B2B నుంచి. ఎందుకంటే B2B బిజినెస్లో ఎక్కువ నువ్వు ఇన్వెస్ట్ చేసేది ఉండదు. నీ కిచెన్లో కానీ దేంట్లో కానీ ఫుడ్ సెగ్మెంట్లో B2B బిజినెస్లు ఉంటాయండి. అది నువ్వు చూస్ చేసుకోవాలి. సో నువ్వు ఓవర్ ఇన్వెస్ట్మెంట్ చేయక్కర్లేదు, షాప్ పెట్టక్కర్లేదు, లేకపోతే ఆన్లైన్లోనూ స్టార్ట్ చేయక్కర్లేదు. B2B నువ్వు సరైన వాళ్ళని ఇఫ్ యూ కెన్ హోల్డ్ పీపుల్ యూ గెట్ అన్ ఆర్డర్. హోల్ ప్రాబ్లమ్ విత్ ద B2B ఈస్ క్రెడిట్ సిస్టమ్ అండి. వాళ్ళ దగ్గర 1.5 month కానీ ఇవ్వరు. సో అది వెళ్ళేటప్పుడే చెప్తారు
ఆ B2B ఇండస్ట్రీ అంటే స్పెషల్గా నాదైతే హోటల్ ఇండస్ట్రీ, భయంకరమైన కట్అవుట్ ఇండస్ట్రీ హోటల్ ఇండస్ట్రీ అనేది. అది మనకి ఫ్రంట్ కనిపించేది 5 స్టారే, వాళ్ళకి బ్యాక్ ఆఫ్ ద కిచెన్ హైయెస్ట్ ఫుడ్ కాస్టింగ్ ఉంటుంది. సో మనకి ఒక ప్లేట్ మీద భయంకరమైన ప్లేటింగ్ చేసి ఒక షెఫ్ ఇస్తున్నాడు అంటే సమ్ లెట్సే ఒక 2000 ఉందనుకోండి, బ్యాక్ ఆఫ్ ద కిచెన్లో వాళ్ళు 300 క్లోజ్ చేసేస్తారు దాన్ని. ఎగ్జాంపుల్, ఎందుకంటే యూ హ్యావ్ టు రన్ ఎ 5 స్టార్ ఎండ్ ఆఫ్ ద డే. సో దాని అలాంటి కట్అవుట్ ఇండస్ట్రీలోకి వెళ్ళడం ఇంపాసిబుల్, నాకు వేరే ఆప్షన్ లేదు. బట్ ఇక్కడ there's one more thing which like you mentioning about 5-star hotels లో 300 rupees is usual cost. I mean the cost అయితే పడుతుందో అంత పడుతుంది. The same example, if you have seen, there was a movie Akasam Mi Haddura సినిమాలో he shows the difference between, that's the same thing he gets the product ఉంటే అవన్నీ ఒకటే ప్లేస్ కి తీసుకొస్తాడు. The local store అయితే local restaurant ఉంది వాడే సేమ్ తీసుకొస్తాడు, 5-star restaurant అదే సేమ్ తీసుకొస్తాడు, but the costing is quite different. Yes. Is it only for the infrastructure they give, but the other things also? No, it's an experience కదండి. 5 స్టార్ is an experience obviously. Exactly. మీరు అక్కడికి అంటే ఎవరో ఒకరు ఏదో టైంలో ఒక మంచి రెస్టారెంట్లో కూర్చొని తినాలని అనుకుంటారు కదా. ఎస్, డే టు డే లైఫ్లో నార్మల్గా తిన్నా కూడా ఏదో ఒక పెద్ద ప్లేస్కి వెళ్దాం తిందాం అనే ఐడియాలజీ ఉంటుంది కదా ప్రతి మనిషికి. సో ఇట్స్ కామన్ అండి. అండ్ నేను అదే ఇండస్ట్రీని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే దేర్ ఇస్ అ గ్యాప్. ప్రతి ఎగ్జిక్యూటివ్ షెఫ్ లేకపోతే ఏదైనా పేస్ట్రీ షెఫ్ అన్ని ప్రోడక్ట్స్ క్రియేట్ చేయగలుగుతాడు కానీ ఐస్ క్రీమ్ క్రియేట్ చేయలేడు. దే డోంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్. అంటే 80-90% అయితే లేదు. కొన్ని కాంట్రవర్షియల్గా ఉండొచ్చు పదాలు, బట్ అలాగ నాలెడ్జ్ ఉండదు. వాళ్ళకి దేని మీద నాలెడ్జ్ ఉంటుందంటే, మీరు ఇటాలియన్ అడగండి, మెడిటరేనియన్ అడగండి, కాంటినెంటల్ ఫుడ్ అడగండి, ఆర్ డెజర్ట్స్ అడగండి, పేస్ట్రీ షెఫ్ అడిగితే ఫెంటాస్టిక్ డెజర్ట్ చేసిస్తారు. ఐస్ క్రీమ్ అనేది కొనుక్కోవాల్సిందే, బాస్కిన్ రాబిన్స్ నుంచో లేకపోతే స్కూప్స్ నుంచో. ఒక లెవెల్ వాళ్ళు వరకు స్కూప్స్ ఏదో కొనుక్కుంటారు, లేకపోతే లోకల్ బ్రాండ్స్ చాలా ఉన్నాయి, ఒకటి కాదు, లేకపోతే ఇంకోటో బాస్కిన్ రాబిన్స్ కొనుక్కుంటారు. సో దే కాంట్ క్రియేట్ అన్ ఐస్ క్రీమ్. ఇప్పుడు B2B ఇండస్ట్రీలో వాళ్ళకి ఏం కావాలంటే ఒక ఫెంటాస్టిక్ ఈవెంట్ చేస్తున్నారు, ఒక సూపర్ రిచ్ క్లయింట్ ఈవెంట్ చేస్తున్నారు, నేను అదే ఐస్ క్రీమ్ తీసుకొచ్చి పెడతానంటే నడవదు కదా. అంత మెనూ సూపర్గా ఉంటుంది క్యూరేటెడ్గా, డెజర్ట్కి వచ్చేటప్పుడు మళ్ళీ అదే గులాబ్ జాము, అదే ఏదో హీరో వాట్ ఎవర్ అది ఉంటుంది, కానీ ఈ స్పేస్లో లేదు. అసలు స్పేస్ కూడా లేదు అక్కడ. సో నేనేం చేశానంటే ఈ తయారు చేసిన ప్రోడక్ట్లన్నీ ఒక బాక్స్లో పెట్టుకెళ్ళి డ్రై చేసేసుకొని, నేను అప్పుడు నాగోల్లో ఉండేవాడిని, ఇటు బంజారా హిల్స్ వచ్చి ఈ ప్రోడక్ట్స్ వాళ్ళకి ఇచ్చి, ఆ పింక్ కలర్ ఐస్ క్రీమ్ చూడగానే వాడు స్ట్రాబెరీయా అని అడిగేవాడు, కాదు ఇది గువా చిల్లీ అని చెప్పేవాడిని. గ్రీన్ చూడగానే పిస్తానా అని అడిగేవాడు, కాదండి ఇది పాన్. సో దట్స్ హౌ దే టేస్టెడ్ ద జెలాటోస్. వాళ్ళకి కొన్ని ప్లేసెస్లో ఉన్నవి తీసుకున్నారు, కొన్ని ప్లేసెస్లో మీరు కొత్తవి తయారు చేసి ఇవ్వమని అడిగారు. అంటే ఇట్స్ చైనీస్ రెస్టారెంట్, లెట్సే చైనీస్ ఫ్లేవర్స్ అని, లేకపోతే జాపనీస్ రెస్టారెంట్స్. ఇటు పార్క్ హయాత్ నుంచి అటు హయాత్ గచ్చిబౌలి వరకు నాకు తెలుసు 35 ప్లేసెస్కి నేను జెలాటోస్ తయారు చేసి ఉంటాను నేను ఈ సెగ్మెంట్లోకి ఎంటర్ అయిన తర్వాత. బట్ వెరీ సూన్ కూడా ఆ సెగ్మెంట్లోంచి బయటకు వచ్చేసాను నేను, డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఈ B2B చేసే సైడ్ నుంచి. ఇప్పటికీ చేస్తాం, ఎవరో ఒకరు ఆ పాత కాంటాక్ట్స్ చాలా ఉన్నాయి. ఎవరో ఒకరికి వాళ్ళకి ఏదైనా ప్రీమియం లగ్జరీ వెడ్డింగ్స్కి వాటికి అడుగుతారు. మేము ఆ వెనీలాలు అవి తయారు చేసి ఇవ్వము. నేను అదే చెప్తాను, నేను దానికి వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారండి, మేము పెళ్ళిళ్ళకి పెటాకులకి చేసి ఇవ్వమని చెప్పి ఇంకా అనేస్తాం, ఆ మాట అనేస్తాం. ఆ మాట అనడానికి 5 ఏళ్ళు పట్టింది లేండి, అంత స్ట్రాంగ్గా అనలేదు కాబట్టి. బట్ గోయింగ్ బ్యాక్ టు అగైన్ బిఫోర్ యూ స్టార్టెడ్ Gelatica as a brand for the machinery, I've seen that you were roaming behind a lot of banks gaani, banks gaani. So ఒక్కసారి if someone like an entrepreneur who wants to start now, ఒక్కసారి ద బ్యాంకింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం కానీ దాని గురించి హౌ ఇస్ ద హసల్, హౌ ఇస్ యువర్ హసల్ అండ్ హౌ ఇస్ ద డిఫరెంట్ నౌ? స్టార్టప్ అనే పేరు పెట్టుకొని బ్యాంకింగ్కి వెళ్ళడం అనేది, బ్యాంకర్ దగ్గర వెళ్ళడం క్రైమ్. ఓకే, ఎందుకంటే తెలీదు బ్యాంకర్కి స్టార్టప్ అనే పదం ఎందుకు తెలియాలి? స్టార్టప్ అనేది బ్యాంకింగ్ హిస్టరీలోనే లేదు, బిజినెస్ అనేది ఉంది. ఓకే, సో స్టార్టప్ అంటే అసలు నీకేం తెలీదు, నీ దగ్గర ఒక ఐడియా ఉంది, ఐడియాతోటి బ్యాంక్కి వెళ్తే నీకు బ్యాంకర్ డబ్బులు ఎందుకు ఇస్తాడు? బట్ ఇప్పుడు అదే అంటే నాట్ కాంట్రవర్షియల్, బట్ లైక్ మెనీ లోన్స్ కానీ లాట్ ఆఫ్ థింగ్స్ ఇప్పుడు వచ్చాయి. లాస్ట్ 4-5 ఇయర్స్లో చేశారు, ఉన్నాయి 6 ఉన్నాయని అందరికీ తెలియాలి కదా. మీకు స్టార్టప్ ఆంటర్ప్రెన్యూర్కి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నుంచి వచ్చే లోన్స్ చాలా ఉన్నాయి. ఈ ప్రైమ్ మినిస్టర్ వచ్చే లోన్కి ఒక బేసిక్ నామన్క్లేచర్ ఉంటుంది, అది నీకు తెలియాలి యాజ్ అ ఫౌండర్.
అది నీ బ్యాంక్ మేనేజర్కి తెలియాలి. ఎంతమంది బ్యాంక్ మేనేజర్కి తెలుసు, ఓకే, ఎంతమంది స్టార్ట్అప్ ఎంటర్‌ప్రెన్యూర్‌కి తెలుసు, రైట్? సో ఫస్ట్ నీకు అది తెలిసి నువ్వు దాని మీద బేసిక్ స్టడీ చేసి, సార్ ప్రైమ్ మినిస్టర్ ముద్రా యోజన అని ఒక లోన్ ఉంది, సార్ ప్రైమ్ మినిస్టర్ ముద్రా యోజన లోన్ గురించి నేను మీ బ్యాంక్ వచ్చాను అని వెళ్ళేటప్పటికి నీ మేనేజర్ భయపడిపోతాడు. ఎందుకంటే బ్యాంకర్స్కు ఉన్నంత ప్రెషర్, ఇవాళ బ్యాంకింగ్ ఇండస్ట్రీలో ఉన్నంత ప్రెషర్ వేరే ఏ ఇండస్ట్రీలో లేదు. నేను పర్సనల్గా బ్యాంకర్స్తో ఇప్పుడు నేను స్టేబుల్ అయిపోయి చాలా ఇయర్స్ అయింది కాబట్టి బాగున్నాం కాబట్టి వెళ్ళినప్పుడు బ్యాంకర్స్ చెప్పేవాళ్ళు, సార్ సూసైడ్ రేట్ ఎక్కువ సార్ ఇక్కడ లోన్లు ఇచ్చి, తెలుసా ఇది? ఎందుకంటే నాకే తెలియదు, బ్యాంక్ మేనేజర్ అదేంటి సార్ అలా అన్నారంటే, మాకు ప్రెషర్ ఉంటుంది సార్, టార్గెట్ ఉంటుంది, మాకు టార్గెట్ అచీవ్ అవ్వకపోతే మాకు చాలా ఉంటాయి సార్ ఇక్కడ అని ఒక బ్యాంకర్ చెప్తే నేను షాక్ అయ్యాను. నేను చెప్తుంది ఒక ఫెంటాస్టిక్ పబ్లిక్ బ్యాంక్ గురించి, సూపర్ పబ్లిక్ బ్యాంక్ గురించి చెప్తున్నా, గవర్నమెంట్ బ్యాంక్ పేరు చెప్పాను నేను. సో టార్గెట్స్ ఫర్ గెట్టింగ్ దిస్ లోన్ అప్రూవ్డ్, లోన్లు మనకి ఎంత కావాలో లోన్లు వాళ్ళు అంత ఇవ్వాలి బయట. ఓకే, మనం అనుకుంటాం మన బ్యాంక్ వెళ్తే లోన్ రాదని, వాడు లోన్ ఇవ్వాలి కంపల్సరీ, బట్ టార్గెట్ ఉంటుంది, బట్ వాడు ఇచ్చిన లోను అది ఇట్ హ్యాస్ టు బి అ వెరీ రిలయబుల్ లోన్. ఇచ్చి మళ్ళీ బ్యాంక్ వెనక్కి రావాలి కదా డబ్బులు, రాకపోతే అల్టిమేట్గా బ్యాంక్ మేనేజర్ మీదకి వస్తుంది అది. హీ హ్యాస్ టు బి ఆన్సరబుల్ ఫర్ దట్. ఇది తెలియదు చాలా మందికి. సో మీరు ఏ బ్యాంకుకైనా లోన్కి వెళ్తే ఫస్ట్ వాడు భయపడతాడు సార్, క్లియర్గా చెప్తున్నాను, ఇట్స్ వెరీ మచ్ క్లియర్ అండ్ ఎవిడెంట్. సో before getting into now scenario, if you can explain me about the past scenario. Yeah. And while you as a entrepreneur, you were approaching to these banks, how was your approach? What did you take to the in this scale? Right. So నాకు తెలుసు ఒక మ్యాజిక్ నెంబర్ లాగా 15-16 బ్యాంకులకు వెళ్ళి ఉంటాను నేను. వెళ్ళగానే ఫస్ట్ మీ P&L తీసుకురండి అని అడిగారు. ఓకే, P&L అంటే ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. స్టార్ట్అప్కి ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంటే ఉండదు, ఎందుకంటే స్టార్టే చేయని బిజినెస్కి P&L ఎక్కడి నుంచి వస్తుంది? సో నేను స్టార్ట్ చేయలేదు కదండి, P&L లేదు నా దగ్గర అంటే, అయితే ప్రొజెక్టెడ్ P&L తీసుకురండి అని అడిగారు. స్టార్ట్ అవ్వని బిజినెస్కి నువ్వు ప్రొజెక్టెడ్ P&L ఏమని ఇస్తావు? కానీ ఇవ్వాలి, నీకు లోన్ కావాలంటే నువ్వు ప్రొజెక్టెడ్ P&L ఇవ్వాలి. అది బ్యాంక్ నామ్. ఏదో ఒక పేపర్ మీద P&L ఉంటే అది బ్యాంకర్కి వెళ్తే, సో రేపు పొద్దున్న నేను వీడి దగ్గర P&L తీసుకున్నాను, వీడు బిజినెస్ చేస్తాడా లేదా అనేది ఉండదండి ఇక్కడ. బ్యాంక్ డజంట్ ట్రస్ట్ యువర్ గట్, యువర్ ఇంట్యూషన్ ఆర్ యువర్ ఫ్యూచర్, ఇట్ ఓన్లీ ట్రస్ట్ ద పేపర్ అండ్ ద ప్రాసెస్ ఆర్ యువర్ పాస్ట్ ఆర్ యువర్ క్రెడిట్ స్కోర్ ఆర్ యువర్ క్రెడిబిలిటీ. ఇవి ట్రస్ట్ చేసుకునే బ్యాంక్ ఇస్తుంది. సో ఇన్ని బ్యాంకులకి వెళ్ళి ఆల్మోస్ట్ తిట్టించుకొని మేనేజర్లతో అయిన తర్వాత ఒక్క బ్యాంక్ మేనేజరు కొత్తగా వచ్చాడు. అతను నేను అదే ఫేస్తో వెళ్ళా, ఇవ్వడేమో అనే ఫేస్ తోటే వెళ్ళి, సార్ నాకు లోన్ కావాలి ఇలాగా ఇది ఉంది అనగానే 1000% డౌటే లోపల. ఓకే మీరు 2 daysలో వచ్చేయండి నేను ఇస్తానని అన్నాడు. సర్లే. ఐ జస్ట్ టోల్డ్ మై విజన్, నాకు ఇది ఇలా ఉంది, దీంట్లో నాకు లైఫ్ ఉంది, ఇందులో ఫ్యూచర్ ఉంది, ఇవి జెలాటోస్ నేను ఇవి తయారు చేస్తాను నేను, సో ఇలాగా దీని మీద నాకు లోన్ కావాలి, ఎందుకంటే నేను మెషినరీ కొనుక్కోవాలి, ఎందుకంటే నేను B2Bకి అమ్మాలి. ఓకే, అప్పటికి నేను B2B 2 స్టార్ట్ చేసుకున్నా చిన్న మెషిన్ మీద. అప్పటికే అది ట్రబుల్ ఇస్తుంది ఆ మెషిన్. నేను అది దట్స్ నాట్ నో మోర్ సస్టైనబుల్. ప్రోడక్ట్ మీద గ్రిప్ ఉంది, సో ఇప్పుడు దీన్ని అమ్మాలి, అమ్మి డబ్బులు చేసుకోవాలి. ఎలా చేయాలంటే నా దగ్గర కమర్షియల్ మెషినరీ ఉండాలి. సో దెన్ ఐ అప్రోచ్ ద బ్యాంక్, లాస్ట్ ఇట్ ఫర్ గ్రేటర్ టైం. చాలా మందిని కొందరిని డబ్బులు కూడా అడిగాను కొంచెం, ఎందుకంటే బ్యాంక్ 80% ఇస్తుంది, అన్ని ట్విస్ట్లే ఉంటాయి. బ్యాంక్ 80% ఇస్తుంది, మిగతా 20% నేను వేసుకోమంట. నువ్వు 20% క్యాష్ తీసుకొని రావాలంటే నీకు 10 lakhs లోన్ కావాలంటే నువ్వు 2 lakhs చూపించాలి బ్యాంక్కి. మళ్ళీ అదొక ట్విస్ట్. సో అప్పుడు అది కూడా ఏదో చేసి అరేంజ్ చేశాను, రావాలి ఇంకా బతకాలి కదా, వేరే ఆప్షన్ లేదు, నా వరకు అయితే వేరే ఆప్షన్ లేదు. సో ఎందుకంటే నాకు ఇదే నచ్చింది, నా ప్యాషన్ ఇది, నేను ఇందులోనే బతకాలని డిసైడ్ అయ్యాను. నాకు ఉద్యోగం వద్దని అనుకున్న వాడిని, విచ్ ఈస్ అ వర్స్ట్ థింగ్. జనరల్గా అలాంటి ఆలోచనలు ఉండకూడదు, బట్ నేను మొండిగా మా నాన్నగారు పాపం రిటైర్మెంట్ ఫండ్ కూడా వాడుకొని మరి ఇది చెయ్యాలి, ఎలాగైనా సరే దీంట్లో సాధించాలని చెప్పి నేను. గోయింగ్ త్రూ ఆల్ ఆఫ్ దిస్ ప్రాసెస్ ఆఫ్ బ్యాంకింగ్ అని, ఆర్ ఆల్మోస్ట్ 2 years or 1 year process which you're going through, right? How was your first, I mean, not getting too much into it, but how is your mental state coping up with different things while you have peer pressure also, like ఇది ఎందుకు చేస్తున్నావు, నువ్వు వేరే జాబ్ చేసుకోవచ్చు కదా? బికాస్ చాలా మంది ఈ టైమ్స్లో దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఫ్రమ్ పియర్స్, విత్ వాళ్ళ కజిన్స్ నుంచి కానీ రిలేటివ్స్ నుంచి కానీ. అమ్మ నాన్న ఏమన్నారు, బట్ ఇక్కడ నుంచి వచ్చే ప్రెషర్ వల్ల అమ్మ నాన్న నుంచి కూడా నీకు ప్రెషర్ రావడం, బాలిష్ ప్రెషర్ రావడం. హౌ వాస్ దట్ ఎట్ యువర్ టైం? అంటే నేను ఒక 1 year ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి జలాట ఇవ్వడం వల్ల ఒక ఫస్ట్ 3 months పిచ్చాడు అనుకుంటారు, తర్వాత 9 months నుంచి నెక్స్ట్ 9 months వీడు ఏదో చేస్తున్నాడులే, ఏదో కాజ్ ఉన్నట్టుంది వీడికి, ఎందుకంటే ఐస్ క్రీమ్ తయారు చేయడం మనకు రాదు కదా, అయితే ఏదైనా ప్రోడక్ట్
ఏదో సమ్ ఫెంటాస్టిక్ సూపర్ బిర్యానీ చేశారు, అది వాడికి రానప్పుడు ఫస్ట్ 2 months డౌట్ఫుల్గా ఉంటారు, బిర్యానీలు చేస్తున్నాడు. థర్డ్ మంత్ నుంచి ఇది మనం చేయలేము, ఇటు గొప్పగా ఏదో చేస్తున్నాడు అని ట్రస్ట్ రాదు, కానీ థాట్ మారిపోతుంది. ట్రస్ట్కి టైం పడుతుంది, మళ్ళీ థాట్ మారిపోయి ఏదో చేసుకుంటున్నాడులే సర్లే అనే నుంచి ఏదో చేసుకుంటున్నాడులేకి షిఫ్ట్ టైం పడుతుంది. అలా షిఫ్ట్ వచ్చే టైంకి నేను ఫస్ట్ మా పేరెంట్స్ దగ్గర నుంచి వెళ్ళిపోయాను. నేను నాగోల్లో ఉండేవాడు, నేను మణికొండకు వచ్చేసా. సో అనడానికి అడగడానికి ఎవరు లేడు, ఎవ్వరికి ఏ జర్నీ చూపించుకోలేదు, ఏం పడ్డా తెర వెనకాలే పడ్డాం. సో బ్యాంక్ నుంచి లోన్ వచ్చింది, లోన్ తీసుకొని కొన్ని ట్విస్టులతో లోన్ వచ్చింది, తీసుకొని ఐ షిఫ్టెడ్ టు మణికొండ with the machineries. I started my business. ఇంకా నాకు తిరుగులేదు నా చేతిలో. What is your అంటే machinery first cost ఎంత? 10 lakhs అండి. నేను ఇందాక చెప్పిన నెంబర్, I showed them 2 lakhs. 10 lakhs was what the bank offered in again a prime minister some kind of loan ఇచ్చింది నాకు, which doesn't have a collateral. అంటే నువ్వు ఏ పత్రం కానీ ఏది పెట్టవలసిన ప్రూఫ్ కానీ పెట్టవలసిన అవసరం లేదు, ఇది ఇవ్వరు. ఈ లోన్ కావాలంటే అందరికీ రాదు, కొందరు రాదని నేను చెప్పట్లేదు, అందరికీ రాదు, కొందరికి వస్తుంది. ఒక్కసారి ఇది వస్తే తర్వాత నువ్వు ఏదైనా చేయొచ్చు. ఇది రావడమే టఫ్, ఫస్ట్ ఇది రావడమే. తర్వాత అంటే నీకు P&Ls ఉన్నాయి, తర్వాత నీ బిజినెస్ బాగుంది, ఇంకా వాడికి కావాల్సింది అది కదా. నీకు CA వస్తాడు, CAకి నీ డాక్యుమెంట్స్ ఇస్తాడు, నీ P&L ప్రిపేర్ చేస్తాడు, నీ నంబర్స్ ఉంటాయి, నీ స్టేట్మెంట్ ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడం బెటర్. సో అప్పుడు కన్విన్స్ చేయాలి, మళ్ళీ అన్నీ చెప్పాలి, మేము ఇంత ఇస్తాను వాడంటాడు, మాకు అంత కావాలని మనం అడుగుతాం. సో సో హూ ఆర్ యూ విత్, అంటే మీరు అలోన్గా స్టార్ట్ చేశారా, లేటర్ హౌ వాస్ ఇట్, యూ హ్యాడ్ ఎనీ పార్ట్నర్స్? ఇనిషియల్ 5 years ఐ వాజ్ అలోన్ అండి. నేను మణికొండలో ఒక్కడనే ఉండేవాడిని, నా దగ్గర ఒక్క వర్కర్ని హైర్ చేసుకున్నాను. తర్వాత ఐ హ్యాడ్ సమ్ గుడ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ హూ హ్యాస్ కమ్ టు మీ. ఎందుకంటే దిస్ ఇస్ ఆల్ వైల్ యూర్ వర్కింగ్ విత్ B2B? వైల్ ఐమ్ వర్కింగ్ విత్ B2B. అన్ఫార్చునేట్గా అప్పుడు కోవిడ్ రావడం వితిన్ 2 years అసలు ఆబ్వియస్గా ఎవ్రీథింగ్ వాస్ క్లోజ్. ఇంకా B2B వాడిచ్చేదే 45 రోజులకి ఇస్తాడు, ఇంకా అసలు ప్రోడక్ట్ మార్కెటింగ్ బిజినెస్ ఏది లేనప్పుడు ఇంకెట్లాగా. సో వాట్ ఐ హ్యావ్ డన్ ఇస్, నాకు ముందు నుంచే నెక్స్ట్ ఏంటి, ఇందులో ఎన్నాళ్ళని B2B చేసుకుంటాం. అల్టిమేట్గా ఒకసారి ఎవరైనా ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకుంటాం, షాప్ రావాలి, నలుగురికి తెలియాలి, ఏదో ఇనాగ్రేట్ చేయాలి, ఆ ప్రోడక్ట్ని కస్టమర్స్కి అమ్మాలి, చూపించాలి, ఇంత అని ఉంటుంది కదా. నాకు ఉంటుంది యాజ్ సింపుల్ యాజ్ దట్. సో వాట్ ఐ డిడ్ వాజ్, నేను షాప్ స్టార్ట్ చేయాలని నాకు లేకుండా, కానీ ఐ వాంటెడ్ టు స్టార్ట్ యాజ్ అ ప్యాకేజ్డ్ ఐస్ క్రీమ్ బ్రాండ్. సూపర్ మార్కెట్స్కి, జనరల్ ట్రేడ్కి, అంటే కిరానాస్కి చేద్దాము ప్యాకేజ్డ్ ఐస్ క్రీమ్. నేను ఆ ప్యాకేజింగ్ టెక్నాలజీ అప్పటికి నేర్చుకుని ఉన్నాను. ఐ నో హౌ టు ప్యాకేజ్డ్ ఐస్ క్రీమ్, వాట్ ఈస్ ద ద బార్ కోడింగ్ దట్ ఫర్ ద FMCG మార్కెట్ నేను అప్పటికే నేర్చుకున్నాను. అదంతా నా 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 ప్రీవియస్ బుక్స్లో మొత్తం అంతా ఇట్ వాస్ రిటర్న్ ఆల్రెడీ, ఎలా చేయాలి, దీనికి ఇదేంటి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి. సో దట్స్ వాట్. పొద్దున్న బిజినెస్ చేసి సాయంత్రం నీ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటో నువ్వు రాసుకోకపోతే అందులోనే ఉండిపోతావు. అంతే కదా, నీకు షిఫ్ట్ రావాలి ఎప్పుడో అప్పుడు. సో అదా దాని తర్వాత ఏంటనే షిఫ్ట్ నాకు నేనైతే పెట్టుకున్నానండి. మళ్ళీ ఆ షిఫ్ట్ అవ్వాలంటే కూడా కష్టమే, ఎందుకంటే ప్యాకేజింగ్ కప్స్ కొనుక్కోవాలి. ఇఫ్ ఐ స్టార్ట్ కీపింగ్ ఎలాబరేటింగ్ దిస్ వన్, ఇప్పుడు జరుగుతుందంతా చాలా టైం పడుతుంది. ఆ ప్యాకేజింగ్ కొనుక్కోవాలంటే ఒక కప్ ఇవ్వరు, ఒక్కొక్క ఫ్లేవర్కి 10,000 కప్పులు కొనాలి. 10 ఫ్లేవర్లో మినిమం లాంచ్ చేసుకోవాలి. నేను 8 ఫ్లేవర్స్ అట్లీస్ట్ 80,000 కప్పులు కొనాలంటే 12 లక్షలు అవుతుంది. ఓకే, సో నేను 2 years B2B చేసి అందులోంచి వచ్చిన ఫండింగ్ మళ్ళీ తీసుకొని, ఇప్పుడు బిజినెస్ వచ్చింది కాబట్టి మళ్ళీ ట్రస్ట్ చేస్తారు వాళ్ళు వీళ్ళు, వాళ్ళ దగ్గర మళ్ళీ తీసుకొని దెన్ కోవిడ్ టైంకి ఐ షిఫ్టెడ్ ఇట్ టు అ ప్యాకేజింగ్ బ్రాండ్. నాకు B2B క్లోజ్ అయిపోయింది అప్పటికి. ఓకే, సో వీ లాంచ్డ్ ఇట్. ప్యాకేజింగ్ అంటే వైట్ డబ్బా తీసుకొచ్చి లిడ్ పెట్టి స్టిక్కర్ వేసి అమ్మలేదు. ఇట్స్ ప్రాపర్ ప్యాకేజింగ్. మస్కటీకి, అమూల్కి ఎవడు క్వాలిటీ వాల్స్కి ఎవడు ప్యాకేజ్ చేస్తాడో నేను వాడి దగ్గరికి వెళ్ళాను. 6 months పైన వెళ్ళాను వాడి దగ్గరికి. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళినా నాకు 2,000 కప్పులు ఇవ్వండి, 3,000 కప్పులు ఇవ్వండి అని అడిగేవాడిని. వాడు సార్ అసలు మెషిన్లో ప్రింటే అవ్వాలి సార్, మీరు ప్రతిసారి వస్తారు పాపం ఆఫీస్లో కూర్చొని కొంచెం వెళ్ళిపోతూ ఉంటారు మీరు అని చెప్పి. ఆ టైం వచ్చింది, ఆ టైంకి ఐ సా యువర్ ప్యాకేజింగ్, ఇట్ వాస్ రియల్లీ గాట్ డిజైన్. దట్ డిజైన్ కానీ ఆ యూనిక్నెస్ చాలా బాగుండే. ఐ మీన్ పీపుల్ హూ ఈజీలీ కెన్ వ్యూ ఇట్ will easily understand that this is something different than what other people are doing in majorly your field. Right. And coming back to your distribution, while you're doing B2B gaani vende, whoever wants to get into B2B right now has to have good network or has to know about good strategy for distribution. Right. So what was your core area, or like what is your power there? అంటే ఇప్పుడు B2Bకి వెళ్తే ఎలాగానే ఐస్ క్రీమ్ కొనుక్కోడుగా,
అవును, అది అది ఒక పెద్ద స్టోరీ. Exactly, అవును. అక్కడ ఎవరిని అప్రోచ్ అవ్వాలో తెలియాలి. ఇప్పుడు ఒక 5 స్టార్కి వెళ్తావు, నువ్వు ఎవరిని అప్రోచ్ అవ్వాలో నీకు ఎట్లా తెలుస్తుంది? అవును. ఫ్రంట్ డెస్క్కి వెళ్ళలేవు, రిసెప్షన్కి వెళ్ళలేవు, ఎవరిని అడగలేవు. సో ప్రతి దానికి ఒక 5 స్టార్ హోటల్కి దెర్ ఈజ్ అ ప్లేస్ దట్ సమ్వన్ హ్యాస్ టు అప్రోచ్. There's a door. దెర్ ఈస్ అ డోర్ కాల్డ్ రిసీవింగ్. Oh. చాలా వాటిలో రిసీవింగ్ అని రాసి ఉంటుంది వెనకాల. Uh-huh. రెస్టారెంట్స్కి కానీ 5 స్టార్స్ కానీ రిసీవింగ్ దగ్గరికే వెళ్ళాలి. రిసీవింగ్ దగ్గరికి వెళ్తే పర్చేస్ మేనేజర్ ఉంటాడు. నువ్వు పర్చేస్ మేనేజర్ మాట్లాడు. పర్చేస్ మేనేజర్ కాదు నీ ప్రోడక్ట్ కొనేది. నీ ప్రోడక్ట్ ఫైనల్ చేయాల్సింది ఎగ్జిక్యూటివ్ షెఫ్ పైన. ముందు పర్చేస్ మేనేజర్ పైకి పంపించాడు ఈ ప్రోడక్ట్ని. ఎందుకంటే ఈ పలానా కొత్త ప్రోడక్ట్ వచ్చింది, ఇది టేస్టింగ్కి పంపించాలనే థాట్ పర్చేస్ మేనేజర్కి ఆ లెవెల్ థాట్ ఉండదు. ఏదైనా వాళ్ళకి చాలా వస్తాయి. రైస్ వస్తుంది, లెట్స్ చైనీస్ రెస్టారెంట్, ఏవో మోమోస్, డంప్లింగ్స్, ఏవో బయట నుంచి చాలా వస్తాయి. వాటి మీద వాడికి క్లారిటీ ఉంటుంది. ఒక చైనీస్ సాస్ మీద వాడికి క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఒక ఐస్ క్రీమ్ వచ్చింది, అరే భాయ్ हम ऑलरेडी स्कूप से खरीद रहे हैं, ऑलरेडी अमूल से खरीद रहे हैं, बास्किन रॉबिन्स से आपका प्रोडक्ट क्यों लेना? అరే బాబు తయారైన ఐస్ క్రీమ్ రా, దీని టేస్ట్ ఇది నేను మీ రెస్టారెంట్ ప్రకారంగా నేను దాన్ని కస్టమైజ్ చేస్తాను మీ క్యూజన్ ప్రకారంగా అంటే వాడికి అర్థం కాదు. అడగ్గా వాడు పైకి పంపిస్తాడు. ఎగ్జిక్యూటివ్ షెఫ్ దగ్గరికి వెళ్తే పాస్ ప్రోడక్ట్. ఓకే, 90% మై ప్రోడక్ట్ పాస్ దేర్. ఓ 10% ఎగ్జిక్యూటివ్ షెఫ్ కూడా తీసుకోరు, ఎందుకంటే మాకు ఆల్రెడీ ఉందండి, మా బ్యాంక్వెట్ అంతా సపోర్ట్ చేయట్లేదు, మా ఫుడ్ కాస్టింగ్ అంత సపోర్ట్ చేయట్లేదు, ఇట్లా చెప్తారు. సో అక్కడికి ఒక్కసారి వాడి దగ్గరికి వెళ్తే నా దగ్గర నా 6 డబ్బాల్లో 6 సోల్జర్స్ ఉంటారు ఆల్రెడీ. ఇవి ఇచ్చేసి వాడికి ఆల్కహాల్ జెలాటోస్ కూడా ఉండేవి నా దగ్గర. నేను లాంచ్ చేయకూడదు మార్కెట్లో, బట్ నేను B2B కదా, సో నేను వెళ్ళేవాడిని, తీసుకుని వెళ్ళేవాడిని వాళ్ళ బ్యాంక్. సో ఇవంతా గేమ్ కూడా వాడిని ఎగ్జైట్ చేయడానికి. వాడిని ఎగ్జైట్ చేయగలిగితే నాకు ఆర్డర్ వస్తుంది, ఆర్డర్ వస్తే నాకు డబ్బులు వస్తే నా బిజినెస్ నడుస్తుంది. సో వాడికి ఆ ఫ్లేవర్స్ తీసుకెళ్ళడం, వాడిని ఎగ్జైట్ చేయడం, అలా ప్రతి 30 నాకు తెలుసు 35 చేస్తున్న నేను 60 రిసీవింగ్లకు వెళ్ళి ఉంటాను. నేను అట్లాగా వెళ్ళి 10 మంది పర్చేస్ మేనేజర్లతో బయటికి పంపించేయండి అని అనిపించుకున్న రోజులు ఉన్నాయి. పైకి పంపించి అరే ప్రోడక్ట్ బ్రహ్మాండంగా ఉంది, ఏదో ఇన్నాళ్ళు. వాట్ వాస్ యువర్ 6 items which would excite like any executive chef? సార్ చాలా చేశాను సార్, ఒక్కటని చెప్పలేను నేను. యాజ్ ఐ టోల్డ్ యూ టాప్ 6 అయితే యాజ్ ఐ సెడ్ గోవా చిల్లీ ఉంది, లెమన్ సార్బే అని ఒకటి ఉంటుంది. సార్బే అంటే ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ వాటర్, ఫ్రూట్ అండ్ షుగర్. సో తింటున్నప్పుడు రియల్ ఫ్రూట్ తింటున్నట్టే ఉంటుంది. యూ హ్యావ్ సమ్ 60% ఫ్రూట్ ఇంటూ ఇట్, 50 to 60%. సో ఇట్లాంటివి సార్బేస్ కావాలంటే ఏ బ్రాండ్ సప్లై చేయదు. సార్బే అనేది ఏంటనేది ఎగ్జిక్యూటివ్ షెఫ్కే తెలుస్తుంది, ఎందుకంటే వాడు చదువులో అది ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ షెఫ్ స్పెయిన్లో, ఫ్రాన్స్లో చదువుకుని వచ్చి ఉంటారు. ఈ సబ్జెక్ట్ హ్యాస్ ఇట్. వాళ్ళ ఐస్ క్రీమ్ మీద వాళ్ళకి టచ్ లేకపోయినా వీటిలో బేసిక్స్ ఉంటాయి. ఇవి సార్బే అంటే ఎందుకంటే ఫారెన్లో చదువుకుని వచ్చిన షెఫ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు బాస్కిన్ రాబిన్స్ సప్లై చేయడుగా, ఎవడో ఒకటి కావాలి. వాళ్ళు ఆ స్పేస్ చూడలేదో మరేంటో నాకు తెలియదు, కానీ నాకు స్పేస్ దొరికింది అక్కడ. సో వాళ్ళకున్న ఫెంటాస్టిక్ పబ్స్ ఉన్నాయి. ఇప్పుడు హయత్ బంజారా హిల్స్ ఉంది, హయత్ ప్లేస్, దాంట్లో పైన జింగ్ అని ఒక పబ్ ఉంది, దానికి ఒక 14 ఫ్లేవర్స్ చేశాను అప్పుడు. సో ఆ షెఫ్కి ఉంది, హీ హ్యాస్ దట్ ఇచ్. నా జింగ్లో నేను పెట్టాలి కొత్తగా, అందరికి ఉండదు అది. సో అతనికి ఉంది, నాకు అది ప్లస్ అయింది, డబ్బుల పరంగా కాదు. సో దట్ ఐ కెన్ క్రియేట్ సమ్ గుడ్ 14 ఫ్లేవర్స్, క్రియేటివ్ పరంగా కూడా ఐ కుడ్ డూ ఇట్. సో B2B వాజ్ అ డిఫరెంట్ సెగ్మెంట్. సో గోయింగ్ టు ప్లేసెస్, హోల్డింగ్ యువర్ బాక్స్, గోయింగ్ టు ప్లేసెస్, కన్విన్సింగ్ దెమ్, గెటింగ్ అన్ ఆర్డర్. కొన్ని రోజులకి ఏమవుతుందంటే ప్రతిసారి నువ్వు డబ్బా పట్టుకొని వెళ్ళక్కర్లేదు, ఇంటర్నల్ కాంటాక్ట్స్, వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చేస్తుంది. అరే పలానా జెలాటికా ఐస్ క్రీమ్స్ వాళ్ళు ఐస్ క్రీమ్స్ కస్టమైజ్ చేస్తారు, ఈ రోజుకి వస్తాయి మాకు ఆర్డర్స్, అట్లా చేస్తారు, తీసుకోండి అని చెప్పి. అండ్ ఐ ప్రైస్డ్ ఇట్ అ ప్రీమియం, యాజ్ సింపుల్ యాజ్ దట్. మరి నేను నువ్వు 1500కి 500కి కూడా ఐస్ క్రీమ్ దొరుకుతుంది బయట ఒక 4 లీటర్. The next question of mine was, what is the difference between the cost difference basically? Normal ice cream you get it around టబ్బు యూ విల్ గెట్ ఇట్ అరౌండ్ 500 or 600. అంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఇంకా తక్కువ ఉంటుంది. B2B కాబట్టి వాళ్ళకి ఫుడ్ కాస్టింగ్లో వాళ్ళకు మనం అమ్మేటప్పుడు 40% లేపేస్తారు అందులో. సో నువ్వు ఆ డబ్బా తీసుకెళ్ళేప్పటికీ అందరి దగ్గర స్టాండర్డ్గా ఉండేది 4 లీటర్ల డబ్బాలు. పెళ్లిలో పెట్టిన, బ్యాంక్వెట్లో పెట్టిన పర్చేస్ మేనేజర్కి డబ్బా అనే తెలుసు, దాంట్లో లోపల ఏముంది, ఐస్ క్రీమ్, అది ఐస్ క్రీమ్. నువ్వు జెలాటో తెచ్చాను, నేను సార్బే తెచ్చాను, అది వాడికి ఏం తెలియదు. బట్ ఎగ్జిక్యూటివ్ షెఫ్కి దాని వాల్యూ తెలుసు. ఇప్పుడు నేను వీడి దగ్గరికి వెళ్ళి దీని ప్రోడక్ట్ ఎంత అని అడిగితే దానికి ఒక ఫెంటాస్టిక్ రేట్ చెప్పాను అనుకోండి, దానికి ఇప్పుడు నేను ఐ కాంట్ మెన్షన్ ద నంబర్ హియర్, ఫెంటాస్టిక్ రేట్ చెప్పాను అనుకోండి, వాడికి ముందు షాక్ అయిపోతాడు. వాడు అసలే నెయిల్ అయితే హమారే సే నహీ హోతా అని అంటాడు, ఏ రేటింగ్ వర్కౌట్ నే హోతా అని చెప్పి. వాడికి ఎందుకంటే వాడి లెవెల్కి ఆ స్టాండర్డ్ తెలియదు. ఎగ్జిక్యూటివ్ షెఫ్కి వాల్యూ తెలుస్తుంది. ఎగ్జిక్యూటివ్ షెఫ్కి వాల్యూ తెలిస్తే ఈ ప్రోడక్ట్ తీసుకోమని చెప్పి కింద కాస్టింగ్ రికమెండ్ చేసి పుష్ చేస్తాడు. పుష్ చేశారు కనుక నేను ఆ రేట్కి అమ్ముకోగలిగాను. నేను 75%, 80% ఐ హ్యాడ్ అ సక్సెస్ రేట్ ఆఫ్ పుషింగ్ మై ప్రోడక్ట్ ఎట్ అ వెరీ సూపర్ ప్రీమియం లెవెల్ ప్రైస్, వేర్ B2B మార్కెట్ ఈస్ అ కట్ థ్రోట్ మార్కెట్ అండ్ కాస్ట్ సెన్సిటివ్ అండ్ ప్రైస్ సెన్సిటివ్ మార్కెట్. దాంట్లో చేయలేము, బట్ ఐ కుడ్ డూ ఇట్, ఐ కుడ్ క్రాక్ ఇట్.
కన్వెన్షన్? సార్ 2500 పైనే సార్ ఇఫ్ ఇట్స్ ఫర్ 4 లీటర్ బల్క్. దెర్ ఆర్ మెనీ డిఫరెంట్ ప్రైజెస్ ఫర్ ఇట్ బికాస్ ఇట్స్ నాట్ సేమ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఫ్లేవర్ అండ్ ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ స్క్రాచ్ అండి. ఏదో మళ్ళీ అదే వెనీలా, అదే బటర్ స్కాచ్, అదే టూటీ ఫ్రూటీ, అసలు ఈ ఫ్లేవర్సే ఉండవు. ఫ్లేవర్స్ ఆ పేర్లే ఉండవు అసలు. సో అదే పేర్లు వేసుకొస్తే వాడు చిరాకే పడతాడు మన మీద. సో సంథింగ్ డిఫరెంట్ దట్ క్యాన్ బి కస్టమైజ్డ్. నేను రేట్ వేస్తున్నాను వాడికి తెలుసు, వాడు కూడా అలాగే ఇచ్చేవాడు. నాకు కోకోనట్ మింట్ అని ఒక ఫ్లేవర్ అడిగాడు. ఆ కోకమ్ అంటే ఏంటో నాకు తెలుసు, దట్స్ అ గోవన్ డిష్. వాడు గోవన్ చెఫ్, వాడు నాకు ఇది కావాలని అడిగాడు. మళ్ళీ ఇంటికి వచ్చి ఇంటి దగ్గర కోకోనట్ మింట్ నా దగ్గర ఉండదు కదా, ఐ హ్యావ్ టు డూ మై బ్యాక్గ్రౌండ్ ఇంజనీరింగ్. ఫర్జీ కెఫే అని ఒక ప్లేస్ ఉండేది జూబ్లీ హిల్స్ లో. ఫర్జీ కెఫే వాళ్ళు ఆప్రికాట్ జెలాటోను టెండర్ కోకోనట్ లో ఒక 2-3 అడిగారు. టెండర్ కోకోనట్ చేయొచ్చు, ఆప్రికాట్ జెలాటో అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడు ఆప్రికాట్ డిలైట్ అంటే ఫేమస్ ఇప్పుడు. అంటే ద టైమ్ లైన్స్ ఆర్ వెరీ నియర్ 8 years. నేను ఏదో 1945 అని చెప్పట్లేదు, బట్ కల్చర్ షిఫ్ట్ చాలా మారింది కోవిడ్ తర్వాత. తొందరగా షిఫ్ట్ వచ్చింది. అంతకుముందు కొంచెం షిఫ్ట్ తక్కువ ఉండేది. మార్కెట్ ఆప్రికాట్ డిలైట్ ఎవరో ఒకటి దగ్గర 10 మంది దగ్గర దొరుకుతుంది. గెట్ మై పాయింట్. సో అప్పటికి వాడికి అది కావాల్సి వచ్చింది. సో ఐ కేమ్ బ్యాక్ 3 ఫ్లేవర్స్ ఆప్రికాట్ డిలైట్ చేసి శాంపిల్స్ తీసుకొని వెళ్ళి ఓకే చేయించి ఫస్ట్ ఆర్డర్ తెచ్చుకొని, మరి సినిమా లెవెల్లో నాకు ఆర్డర్ ఓకే అయ్యాక కొట్టామే మనం, అసలు పర్లేదు ఒక B2B పెద్ద రెస్టారెంట్స్. ఎందుకంటే నిజంగా చాలా పెద్ద ప్లేసెస్. B2Bలో బేసిక్ యూనో ప్రైసింగ్ 1300 నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. ఐ కుడ్ క్రాక్ ఇట్. చాలా వరకు ఐస్ క్రీమ్లో ఐ థింక్ ఆఫ్టర్ కోవిడ్ దేర్ హ్యాస్ బిన్ మల్టిపుల్ బ్రాండ్స్ కమ్ అక్రాస్ ఇన్ జస్ట్ టు గివ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ క్రీమరీ అని చెప్పేసి, లేకపోతే యూనో ఆర్గానిక్ చాలా మంది వచ్చారు, వితౌట్ పర్టికులర్ షుగర్ లేకుండా కొంతమంది వచ్చారు. డిఫరెంట్ లెవెల్ బ్రాండ్స్ వచ్చాయి ఐస్ క్రీమ్లో పర్టికులర్. బట్ దెర్ హెస్ బీన్ ద ప్రోడక్ట్లో ఏవి చేంజ్ అయినాయి అంటే ద ప్రోడక్ట్స్లో ఏవైతే వాడే ఇంగ్రీడియంట్స్ ఉంటాయో దట్ హాస్ బీన్ చేంజ్. సో వాట్ ఆర్ ఇంగ్రీడియంట్స్ దట్ యూ ఆర్ యూసింగ్ ఇన్ జెలటికా రైట్ నౌ? సార్ ద బేస్ ఇంగ్రీడియంట్ ఈజ్ మిల్క్. ఐస్ క్రీమ్ అనేటప్పటికి మార్కెట్లో మీరు అన్నట్టు చాలా ప్రోడక్ట్స్ వచ్చాయి. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ వాల్యూ ప్రపోజిషన్, యూనిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ ఉంది, యూఎస్పీ ఉంది వాళ్ళ ప్రోడక్ట్కి. సో ఈజ్ మై ప్రోడక్ట్. సో ఐ వాజ్ స్టిక్ టు అ నేమ్ కాల్డ్ జెలాటో. ఇంకొకళ్ళు ఇంకో దానికి స్టిక్ అయ్యారు, ఇంకోళ్ళు స్టోన్ కాన్సెప్ట్కి స్టిక్ అయ్యారు, ఇంకోళ్ళు మీరు అన్నట్టుగా న్యాచురల్గా చేసామని చెప్పి స్టిక్ అయ్యారు. సో ఎవరిది వాళ్ళదే. సో నా వరకు నా పేరు, నా ప్రీమియంనెస్ నేను ప్రోడక్ట్కి ఇచ్చేది, నా డిఫరెన్సియేషన్ ఆఫ్ క్రియేటింగ్ మై ఫ్లేవర్స్, నాకు దట్ వాజ్ అ సక్సెస్ మంత్ర ఫర్ మీ. అండ్ ఐ సా దట్ యూ డోంట్ యూజ్ నేనైతే చాలా వరకు ఐస్ క్రీమ్స్లో దే యూస్ ఆయిల్, వెజిటేబుల్ ఆయిల్ పామ్ ఆయిల్ వాడతారు. బట్ till I have researched about ice cream, I didn't know that oil is being used for all of these ice creams. It is a myth that oil antagana oka 1 kg ice cream lo, can you tell me how much amount of oil is being used? Because I'll tell you why I'm asking. Enduku adugutuna ee question ante ఏ పిల్లోడికైనా ఐస్ క్రీమ్ చూడగానే ఇట్ ఈస్ లైక్ మెల్టింగ్. సో ఆ ఐస్ క్రీమ్ తినేటప్పుడు ఇద్దరు పేరెంట్స్కి తెలియదు, ద కిడ్ డజంట్ నో అబౌట్ ఏం వాడతారు దాంట్లో, ఏ ఇంగ్రీడియంట్ వాడతారు ఎవరికి తెలియదు. బట్ అల్టిమేట్లీ దే లవ్ ఇట్, దే హ్యావ్ ఇట్. బట్ అంత ఆయిల్ ఉంది అనేది ఎవరికి పండలేదు. సో కెన్ యూ టెల్ యూ ఎలాబరేట్లీ మోర్ అబౌట్ వెజిటేబుల్ ఆయిల్? వెజిటేబుల్ ఆయిల్ అనేది ఉంది ఇండియన్ మార్కెట్లో, విచ్ ఈజ్ ఓపెన్. ఎందుకంటే పెద్ద బ్రాండ్స్ చేస్తున్నాయి ఆల్రెడీ. నేను బ్రాండ్ నేమ్స్ మెన్షన్ చేయను, విచ్ ఇస్ నాట్ నీడెడ్ హియర్. బట్ అది ఇండియన్ ప్రాసెస్ స్టాండర్డైజేషన్లోనే గవర్నమెంటే ఇచ్చింది కొన్ని ఇలా వాడుకోవచ్చు అని. బట్ యూ షుడ్ నాట్ కాల్ ఇట్ యాజ్ అన్ ఐస్ క్రీమ్, దాన్ని ఫ్రోజన్ డెజర్ట్ అని పేరు పెట్టారు దానికి. నౌ ఇలాంటి వీడియోస్ కోవిడ్ తర్వాత కొన్ని 100,000 వీడియోస్ రావడం వల్ల తినే ప్రతిదీ ఫ్రోజన్ డెజర్ట్ అని అనుకుంటున్నారు జనాలు. అది కాదు. ఒక వీడియో చూస్తున్నప్పుడు అది ఐస్ క్రీమా ఫ్రోజన్ డెజర్టా కాదా, అమూలే ఐస్ క్రీమ్, ఇంకా మిగతావన్నీ ఐస్ క్రీమ్ కాదని ఎవడో ఉండడం మార్కెట్లో, అది కాదండి. ఎస్ అమూల్ ఐస్ క్రీమే. మిగతా ప్రోడక్ట్ మీద బేసిక్ రీసెర్చ్ చేయాలి. 1 kg ఐస్ క్రీమ్లో మీరు అడిగిన క్వశ్చన్లో ఒక 100 grams ఫ్యాట్ ఉంటుంది. ఓకే, నేను డైరీ ఫ్యాట్ గురించి చెప్తున్నాను. వెజిటబుల్ ఫ్యాట్ కూడా ఇంచుమించుగా అంతే ఉండొచ్చు. సో నేను డైరీ ఫ్యాట్ గురించి చెప్తున్నాను. డైరీ ఫ్యాట్ అంటే మళ్ళీ అగైన్ బఫెలోస్ ఆర్ కౌస్ నుంచి వచ్చిన ఫ్యాట్ గురించి చెప్తున్నాను నేను. సో మార్కెట్లో పెనిట్రేట్ అయ్యి ఉంది ఈ ప్రోడక్ట్. అగైన్ చీప్గా అమ్మేసి అడల్ట్రేట్ చేసి తక్కువ కమ్మి ఎక్కువ డబ్బులు కమాయించాలి, అది కాన్సెప్ట్. అట్లా చేస్తున్నారు. డిఫాల్ట్గానే జెలాటోలో
ఫ్యాట్ కంటెంట్ తక్కువ ఉండి మిల్క్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఉంటుంది అండ్ ఎయిర్ కంటెంట్ అవి తక్కువ ఉంటాయి. అండ్ ఇప్పుడు జెలాటో అనే ప్రతివాడు చెప్పింది నమ్మాలా లేదా అనేది ట్రస్ట్ ఫ్యాక్టర్ బిల్డ్ అవ్వడానికి టైం పడుతుంది. నేను జెలాటో అని చెప్పి ఇంకో బ్రాండ్ పెట్టేస్తాను, లేకపోతే ఐస్ క్రీమ్ అని ఇంకో బ్రాండ్ పెట్టేస్తాను, సో సక్సీడ్ అవుతాను అని అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ టైమ్, యువర్ టైమింగ్, యువర్ టైమ్ లైన్స్, ఆల్సో ఆన్ ద ట్రస్ట్ ఫ్యాక్టర్ దట్ యూ క్రియేట్ ఇన్ యువర్ కస్టమర్స్ మైండ్. నీకు ఎవడొస్తున్నాడో వాడికి క్రియేట్ అవుతుంది కాబట్టి అది ఉంటుంది. సో ఫర్ ఆర్ ప్రోడక్ట్ వీఆర్ మేకింగ్ ఇట్ విత్ మిల్క్. చాలా క్లియర్గా చెప్తున్నాను, మిల్క్ ప్యూర్ డైరీ ఫ్యాట్ తోటి మేము ప్రోడక్ట్ తయారు చేస్తాము. సో యూ యూస్ మిల్క్ అండ్ అదర్ వాటర్ ఫ్లేవర్ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం ఉంటాయో అంటే సార్ ఇప్పుడు జెలాటో అనే కాన్సెప్ట్ వచ్చేటప్పటికి మోర్ ఆఫ్ న్యాచురలే ఉంటుంది సార్, స్క్రాచ్ నుంచి చేసేదే ఉంటుంది. ఈ 5-6 ఇయర్స్లో చాలా గ్లోబలైజ్ అయింది సార్ ఇండియా. చాలామంది ఫారెన్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళి చూసిన వాళ్ళు ఉన్నారు, సెటిల్ అయిపోయి 30 ఏళ్ళతో తిరిగి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. యూ కాంట్ ఫూల్ యువర్ కస్టమర్ స్టేటింగ్ దట్ యువర్ ప్రోడక్ట్ ఈస్ దిస్. ఏదో చెప్పాడు, బాగానే చెప్తున్నాడు, యూట్యూబ్లో వీడియోలు చేశాడు, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడేశాడు అంటే నడవదు సార్. వాడు అక్కడ తినొస్తాడు అంటే నువ్వు అక్కడికి ఆల్రెడీ వెళ్ళి ఉండాలి, నువ్వు చేసి ఉండాలి. అక్కడ తినొచ్చినవాడు జెలాటో అని చెప్పి బాగానే అంటున్నాడు, ఇది ఏమీ లేదని ఫస్ట్ గూగుల్లో ఒక రివ్యూ తోసేస్తాడు, ముందు అయిపోయింది. వాళ్ళకి నలుగురికి చెప్తాడు అది కాకపోతే. అది దాంట్లో 10 మంది కస్టమర్స్కి అయితే అవుట్, బ్రాండ్ అవుట్. ముందు మనం డిలీట్ చేయలేం గూగుల్లో. నేను గూగుల్లో ఫస్ట్ నేనైతే నెగిటివ్ రివ్యూ చూస్తాను పాజిటివ్స్ కన్నా. ఎవరైనా ఫస్ట్ నెగిటివే చూస్తాడు మామూలుగా, నేను అనుకోవడం. చూసి 4.5 రేటింగ్ ఉన్నాక అంగరే వీడి రెస్టారెంట్లో ఇది ఉందంటే ఇది బాగాలేదంట, ఇది ఎందుకులే అనే ఇది ఉంది. కాబట్టి నువ్వు ట్రస్ట్ బిల్డ్ చేసుకోవాలి. ట్రస్ట్ గూగుల్ దగ్గరే బిల్డ్ అవుతుంది ముందు. కస్టమర్ నీ దగ్గరికి రావడం సంగతి పక్కన పెడితే, ఎవడో వచ్చే ఎక్స్ కస్టమర్ నీ బ్రాండ్ మౌత్ ఆఫ్ దట్ వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చేవాడు ఒకడు, నీ గూగుల్లో చూసి వచ్చేవాడు ఒకడు కదా. సో యూ కాంట్ డిసీవ్ ఆర్ చీట్ యువర్ కస్టమర్ అండి. హౌ వాజ్ యువర్ అంటే కస్టమర్ ఇంటికి ఎలా ఉంటుంది, హౌ ఆర్ దే రిసీవింగ్ ఇట్? ఫస్ట్ జెలాటో అనే పదం ఇంతకుముందు తెలియదు కానీ ఈ మధ్య బాగా తెలుస్తుంది. చాలా మంది గ్లోబలైజ్ అవ్వడం, ఇండియన్ మార్కెట్స్లో తిరగడము, కొత్త కొత్త ప్రోడక్ట్స్ రావడము, ఢిల్లీ బాంబేలో కూడా కల్చర్ షిఫ్ట్ రావడము. సో తెలియడం వల్ల వాళ్ళకి జెలాటో అంటే తెలుసు, కొందరికి తెలియదు. తెలియని వాళ్ళకి మేము ఏం చెప్తామంటే వీ హ్యావ్ పుట్ అ బోర్డ్ స్టేటింగ్ దట్ దిస్ ఈస్ జెలాటో. బట్ బ్రాండ్కి పేరు జెలాటికా ఐస్ క్రీమ్స్ అని పెట్టాము. సో ఐ హ్యావ్ టు మెన్షన్ దిస్ నౌ, టాపిక్ వచ్చింది కాబట్టి. ఐస్ క్రీమ్స్ అని ఎందుకు మెన్షన్ చేశామంటే వాడికి తెలియాలని చెప్పి ఐస్ క్రీమ్స్ అక్కడ దగ్గరికి వస్తున్న నా బ్రాండ్ పేరే జెలాటికా, జెలాటో అది అక్కడే వచ్చింది. జెలాటీ అంటే జెలాటీ ఆర్ జెలాటో ఇస్ ఐస్ క్రీమ్, జెలాటో. ఓకే, ఇప్పుడు ఐస్ క్రీమ్స్ అంటే ఏంటంటే మరి ఐ హ్యావ్ టు డూ ఇట్ కదా. ఎందుకంటే నేను ఉన్నది అమ్మే దీంట్లో ఉన్నాను, ఐఎమ్ నాట్ ఇన్ అన్ ఎన్లైట్మెంట్ బిజినెస్. ఇప్పుడు ఇది జెలాటో అని చెప్పి ఉన్న దాంట్లో నేను లేను. సో దట్స్ వీ హ్యావ్ సెటప్ అ వెరీ గుడ్ బోర్డ్ స్టేటింగ్ దిస్ ఇస్ జెలాటో, దీని డిఫరెన్సెస్ ఇవి, ఇది అని చెప్పి దగ్గరకు వచ్చి మరి ఐస్ క్రీమ్స్ కదా అని అడుగుతారు. సో దట్స్ నేను ఇందాక మీకు మొదలయ్యే ముందు ఒక విక్రమార్కుడు సినిమా ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. స్టార్ట్ అయ్యే ముందు సినిమాని చెంబల్లో షూట్ చేసాం కాబట్టి మీ జనాలకు అర్థం కావాలి కాబట్టి విలన్ చేత తెలుగులో మాట్లాడించాం అని అంటాడు. చాలా మూవీస్లో ఉంటుంది. అదే మధ్యప్రదేశ్లో ఉండే విలన్లు రవితేజ్తో కలిసి తెలుగులో ఎందుకు మాట్లాడాలి? అవునా, అక్కడికి వెళ్ళి అత్తిల్ సత్యబాబు వెళ్ళి అది ఎందుకు అవ్వాలి? అర్థం కాదు కదా. సో ఇట్స్ ద సేమ్. నేను బేసిక్ పుల్ కోసమే నేను ఐస్ క్రీమ్స్ అని పెట్టుకున్నాను. బట్ నా కౌంటర్ దగ్గర క్లియర్ బోర్డ్ ఉంటుంది. ఆల్సో ద డిస్ప్లే క్లియర్లీ సేస్ దట్ దిస్ ఈస్ జెలాటో. తెలిసిపోతుంది జనాలకు వచ్చేటప్పటికి, ఎందుకంటే జెలాటో అనే ప్రోడక్ట్ ఎక్స్క్లూజివ్ డిస్ప్లేస్ ఉంటాయి. టేస్టెడ్ ద ఐ మీన్ జెలాటో ఆల్రెడీ మీ ప్లేస్ దగ్గరకు వచ్చే there is a slight taste difference in what usual ice creams and this. Right. So like our taste difference wala how was people like are బాగుంది చూడగానే look wise it was beautiful. ఏ ఫ్లేవర్ చూసినా కూడా they look fantastic. Taste wise it's again different. The flavor what you are having it hits your mouth very clearly and properly. So how was people perceiving it? అంటే బాగుందని చెప్పారా? కిడ్స్ నుంచి ఎలా ఉండే? Can you tell me about that side of it? See, మేము అవే ఫ్లేవర్లు అవే పేర్లు పెట్టకుండా వి లాంచ్డ్ ఫ్యూ ఫ్లేవర్స్ లైక్ పెప్పా పిగ్ అని మా దగ్గర ఒక ఫ్లేవర్ ఉంది. ఇప్పుడు పిగ్ అంటే జెలటిన్ ఏమో పంది ఫ్యాట్ ఏమో అని కొంతమంది అనుకున్నారు. మాకు భయం ఉండింది పిగ్ అని పెడితే పిల్లలకి ఏమనుకుంటారో అని చెప్పి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఐస్ క్రీమ్ తింటే ఇట్ జెలాటో ఓకే తింటే ఇట్ హిట్స్ యువర్ ప్యాలెట్ అండి, బికాస్ ఆఫ్ the fat content being less, the milk content being high, and it is made mostly in an artisanal way. తిన్న వెంటనే యూ ఫీల్ ఇట్ ఆన్ యువర్ ప్యాలెట్. సంథింగ్ డిఫరెంట్ తింటున్నామని ఉంటేనే ఖర్చు పెడతాడు అక్కడికి వచ్చి. బేసిక్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ ప్రైస్, కాంపిటేటివ్ ప్రైస్ అని చెప్పను కానీ ఉన్న కాంపిటీషన్ చాలా ఎక్కువ ప్రైస్ నా ప్రోడక్ట్. ఇట్ హ్యాస్ అ వాల్యూ, యాడెడ్ వాల్యూ టు ఇట్, సో ఎక్కువ ప్రైస్. సో మేము ఇట్లా పెప్పా పిగ్ అని పెట్టాము.
నేను కొంతమందికి ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు, చిన్న చిన్న ఈవెంట్స్కి వెళ్తున్నప్పుడు పిల్లల్ని కూర్చోబెట్టి అడుగుతా, ఏ కార్టూన్ చూస్తూ ఉంటాను అని చెప్పి. మా టైంలో పాపాయిస్లు, టామ్ అండ్ జెర్రీలు వాళ్ళు చెప్పారు కదా, సో ఏదో చూస్తారు వాళ్ళు. చోటా భీమ్ కూడా పోయింది ఆ కల్చర్, ఇక్కడ బే బ్లేడ్లు అవి కూడా పోయాయి అసలు. సో ఇప్పుడు నేను కార్టూన్ చూడట్లేదు కాబట్టి నాకు కల్చర్ తెలియదు. కూర్చొని ఏ కార్టూన్ చూస్తున్నావు అని అడిగితే పెప్పా పిగ్ అని అంది. ఫస్ట్ 3-4 అడిగితే దాంట్లో ఒక 2-3 పెప్పా పిగ్ అన్నారు. సరేలే, ఏ పిల్లో ఏ తండ్రినో ప్యాంటు పట్టుకొని లాగకపోతుంది అన్న డిస్ప్లే దగ్గరికి పెప్పా పిగ్ అనే పేరు. సో లెట్ us see how does this work out అని చెప్పి. సో we launched a Peppa Pig. It's a strawberry raspberry ఫ్లేవర్ అండి అది. లక్కీగా పిల్లలతో పాటు ఎక్కువ యంగ్ ఏజ్, మిడిల్ ఏజ్, లెట్స్ సే a lot of women, they came, అరే Peppa Pig ఏదో వెరైటీగా తీసుకుందామని they pulled their boyfriends to eat that ice cream. So whenever you are launching something, you just have to break the norms అండి. కొత్త లాంచ్ చేయడానికి రెడీగా ఉంటే తీసుకుంటాడా లేదా అనేది లీవ్ ఇట్ టు ద ఎండ్ కస్టమర్. లేదు, నా దగ్గర ఉన్న ఈ 14 ఫ్లేవర్స్ 15 ఫ్లేవర్స్ సూపర్గా సెల్ అవుతున్నాయి, దీన్ని మార్చి ఇన్నాళ్ళుగా సెల్ అవుతున్న దాన్ని మనం తీసేయడం, బెల్జియన్ చాక్లెట్ బాగుంది కదా అని తీసేయడం ఎందుకు అని అనుకుంటే వర్కౌట్ అవ్వదు. సో టేస్ట్, ప్రోడక్ట్, డిస్ప్లే, కొత్త లాంచెస్, దట్స్ హౌ we grab the customers there. And going back again, who was your core, I mean me team lo gaani with all your people, who has been with you from constantly from starting this B2B gaani lepo tarvata getting onto offline side gaani? ఫస్ట్ 5 years నాకు పార్ట్నర్ లేరండి, నేను ఒక్కనే చేసుకున్నాను. ఐ వాజ్ మెంటల్లీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాను నేను. పోస్ట్ 5 years 2021 I got married and 2022 I got married, and my wife is ex Zomato, so she is very supportive. She used to handle some good 250 restaurants, and she's got 5 years of business experience. So నేను ప్రోడక్ట్ సైడ్ నేను స్ట్రాంగ్, నా మార్కెటింగ్ నేను చేసుకున్నాను కాబట్టి నాకు కూడా మైండ్లో ఉండింది సమ్వన్ అలా రావాలని. కానీ అది క్రియేట్ చేయవలసిన నేను కాదు కాబట్టి, దేవుడు కాబట్టి. సో ద డెస్టినీ హ్యాస్ సెంట్ మీ అ వెరీ గుడ్ ఉమెన్. సో టు దిస్ డే షీఈస్ స్టాండింగ్ విత్ మీ all the time, and she creates some marketing strategies to it. తనకు ఉన్న జొమాటో ఇది, and also she has personal interest on the product. ఈ రెండు కూడా నాకు కలిసి వచ్చాయి. సో 2022 నుంచి ఇప్పటి వరకు 2026 లాస్ట్ 4 years వరకు 2021 నుంచే ఉంది. సో 2021 we got married and 5 years fantastic support system. Initial conversation, how was your initial conversation with her while ఇది చేద్దాం అనుకుంటున్నా? బికాస్ యూజువలీ వెన్ యూఆర్ సేయింగ్ యూఆర్ గెటింగ్ మ్యారీడ్, పీపుల్ ఆర్ అదర్ సైడ్ ఆఫ్ ఫ్యామిలీస్ ఎక్స్పెక్ట్ యూ టు బీ ఫినాన్షియలీ ప్రాపర్లీ డన్ అండ్ యూ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ జాబ్ ఉండాలి అవన్నీ చెప్పేసి ఉంటుంది. హౌ ఇస్ యువర్ కన్వర్సేషన్ దేర్? ఇట్ వాజ్ నాట్ స్మూత్ అండి. సో డెఫినెట్లీ ఇట్ వాజ్ హార్ష్. తనకి ఉన్న గట్ ఫీలింగ్ ఏదైతే ఉందో వాళ్ళకి లేదు. ఓకే. అండ్ రెస్ట్ ఈస్ హిస్టరీ. సో ఇంకా అంతే. ఐ డోంట్ వాంట్ మచ్ టాక్ అబౌట్ దిస్, బట్ యా, లేదు. అంటే ఎందుకు ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ బికాస్ ఐ మీన్ మెనీ పీపుల్ హూ ఆర్ స్టార్టింగ్ దర్ జర్నీ ఇంటూ డిఫరెంట్ ఫీల్డ్స్ కానీ, ఆర్ ఇఫ్ దే వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్, దే హ్యావ్ సెవరల్ milestones కానీ, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మైల్స్టోన్ వేర్ దే విల్ బి స్టక్. అరే చేస్తే నాకు తర్వాత ఫ్యూచర్లో ఇది ఉంటుంది, ఆర్ పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్ ఆర్ నాట్ అని ఒక థాట్ వస్తుంటుంది. సో ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ హౌ యూ కన్విన్స్ ద ప్రాబ్లమ్, అండ్ యూ నెవర్ నో దేర్ ఇస్ సమ్ బాయ్ ఫ్రెండ్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ ఆర్ వెయిటింగ్ టు గెట్ దట్ అడ్వైస్ అండ్ కన్విన్స్ దేర్ ఓన్ పేరెంట్స్ as well. సార్, కన్విన్సింగ్ పేరెంట్స్ ఈజ్ ద టఫెస్ట్ టాస్క్. అందులో అమ్మాయి పేరెంట్స్ కన్విన్స్ చేయడం ఇంకా పెద్ద టాస్క్. సో నీ పేరెంట్స్ని ఏదో ఒకటి చేసుకుంటావు, అవతల వాళ్ళ పేరెంట్స్ని చేయడం అది అవ్వదు సార్. అది నా వరకు అయితే అవ్వదు. మేబీ కొన్ని కేసెస్లో ఉందేమో కన్విన్స్ అయ్యి అవుతారు. సో మేడం గారు కన్విన్స్ పేరెంట్స్ చెప్పారు, బట్ ఇట్ వాస్ a bit harsh, but however కథ సుఖాంతమైంది మన తర్వాత. ఇట్ వాస్ ఫైన్. లేటర్ ఇయర్స్ సి అల్టిమేట్గా నీకు డబ్బులు వస్తాయి, అదే కదా పారామీటర్. నువ్వు సక్సీడ్ అయితే అంతకన్నా పారామీటర్ ఏది ఉండదు. ఫస్ట్ తిడతారు, తర్వాత డౌట్ పడతారు, యాజ్ సింపుల్ యాజ్ దట్. లేటర్ దే చెరిష్ ద మూమెంట్స్. తర్వాత దే క్లాప్ ఫర్ ఇట్. యా, దిస్ గై హస్ డన్ సంథింగ్, ఈస్ డూయింగ్ డిఫరెంట్. అట్లీస్ట్ నేను అలా చేస్తున్నాను నా నమ్మకం, నేను ఇలా చేస్తున్నాను, సక్సీడ్ అవుతున్నాను వాళ్ళు నమ్ము, కానీ బయటికి చెప్పట్లేదు అనేది కూడా నాకు ఉంది. ఎవరు తెలుస్తుంది, మనకు ఆపోజిట్గా ఉన్న వాళ్ళు వీళ్ళు చేసుకుంటున్నారు,
బట్ చెప్పరు కదా ప్రతిసారి బయటికి. ఇంకా సక్సెస్ని లేకపోతే వాట్ ఎవర్ బేసిక్ సక్సెస్ని లైఫ్లో వచ్చింది అవతల వాడు డైజెస్ట్ చేసుకుంటే ద వరల్డ్ విల్ బీ డిఫరెంట్ సార్. అది అన్ఫార్చునేట్గా అలా బయట ఉండదు. అండ్ ఉద్యోగం చేసే వాళ్ళకి ఒక జాబ్ చేసే వాళ్ళకి యూనో గెట్టింగ్ అ గర్ల్ మ్యారీడ్ ఈజ్ వే ఈజియర్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉందని ఆలోచిస్తారు. సో జాబ్ చేసేవాడికి కూడా అదే థాట్ ఉంటుంది, నేను ఇంకో బిజినెస్ ఎందుకు పెట్టాలి అనే థాట్ ఉంటుంది. సో ఇట్స్ అ కాంబినేషన్ సార్. ఉద్యోగమే చేయాలనుకుని ఒక మగాడు రెడీగా ఉంటాడు, ఉద్యోగం చేసుకునేవాడినే చేసుకోవడానికి ఒక లేడీ రెడీగా ఉంటుంది, అండ్ ఉద్యోగం చేసేవాడికే ఇచ్చి పెళ్లి చేయాలని చెప్పి పేరెంట్స్ రెడీగా ఉంటారు. దట్స్ అ కాంబినేషన్. దాన్ని మనం బ్రేక్ చేయలేం ఫర్ లైఫ్. లేదు వ్యాపారం చేసుకోవాలి నాకుండి అమ్మాయికుండి తల్లిదండ్రులకు కుదరలేదు అనుకోండి, ఇద్దరుకుంటే సరిపోయింది కదా. సో కాంబినేషన్స్ ఆర్ డిఫరెంట్. Trust is the main factor. Your success is everything. Your money is ultimatum. As simple as that. Yeah. Okay. And if you have to, ఇప్పుడున్న FMB మార్కెట్లో if you have to give 3 definite these steps కానీ ఈ strategies కానీ, not strategies but ఇవి ఉంటే you can get into or you can succeed in this particular market అనేది 3 points ఏమైనా ఉన్నాయా? FNB మార్కెట్ అనేది హైలీ కాంపిటేటివ్, హైలీ టఫ్ మార్కెట్ టు ఎంటర్. డీప్ పాకెట్స్ ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్నవాళ్ళు, కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ బిజినెస్ ఫ్యామిలీస్లో ఇన్హెరిటెన్స్ ఉన్న వాళ్ళకి ఈజీ ఎంట్రీ, ఈజీ. సస్టైన్ అవుతారా లేదా అనేది అసలు అది ఇంకొక కొత్త గేమ్. అదంతా వచ్చేస్తారు ముందు, ఎందుకంటే మొత్తం హైదరాబాద్లో అటు ఉప్పల్ నుంచి ఇటు సైడ్ గచ్చిబౌలి వరకు భయ్ నేను అని చెప్పగానే గుర్తుపడతారు. వాళ్ళ ఫ్యామిలీస్నే గుర్తుపట్టే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి బిజినెస్ స్టార్ట్ చేయడం ఎంట్రెన్సే ఈజీ. ఎందుకంటే అక్కడ నేను అన్నట్టుగా ఇటు ఉప్పల్లో ఉంటాడు, గచ్చిబౌలిలో ఎవడో ఉంటాడు, ఇట్లా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట్లో వాళ్ళే ఉంటారు. సపోర్ట్ సిస్టమ్ చాలా ఈజీ ఉంటుంది. అరే ఇట్లా ఎంటర్ అవ్వు, ఇట్లా లైసెన్స్ తీసుకో, ఇట్లా చెయ్యి అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎంట్రెన్స్ వాళ్ళకి చాలా ఈజీ. కొత్తగా స్టార్ట్అప్ చేసే వాళ్ళకి అసలు FNBలోకి ఎంటర్ అవ్వడం టాస్కే టఫ్. ఎంటర్ అయ్యాక దాన్ని సక్సీడ్ అవ్వాలి, సస్టైన్ అవ్వాలి, నీకు నీ కాస్టింగ్ తెలియాలి. సార్ మెయిన్ ప్రాబ్లం FNB బిజినెస్లో ఎక్కడ వస్తుందంటే నీకు నీ ఫుడ్ కాస్టింగ్ తెలియకపోవడమే. నీకు ఫుడ్ కాస్టింగ్ తెలియాలి. ఎల్స్ యూ విల్ డ్రైన్ యువర్ ప్రోడక్ట్ లైక్ ఎవ్రీథింగ్. రోజు ఫుడ్ మిగిలిపోతుంది, ఏం చేస్తావు దాన్ని, రైట్? నీకు ఎంత ప్రోడక్ట్ తయారు చేస్తున్నావు, ఒకవేళ ప్రోడక్ట్ మిగిలితే దాన్ని ఏం చేయాలి? ఓకే, పెరిషబుల్ ప్రోడక్ట్ అయితే ఏం చేయలేము, పెరిషబుల్ కాని ప్రోడక్ట్ అయితే ఏదైనా చేసుకోవచ్చు. పెరిషబుల్ ప్రోడక్ట్ అయితే అసలు ఇంపాసిబుల్, దాన్ని ఈవినింగ్ పాడైపోతుంది అది. సో తెలియదు, దే డంప్ అ లాట్ ఆఫ్ మనీ. సాయంకాలం ఈవినింగ్ అది అయిపోయేటప్పుడు పాడైపోతుంది. ఒక 100 kgs ప్రోడక్ట్ పాడేస్తారు, నీకు ఫుడ్ కాస్టింగ్ రాదు. వస్తున్నాయి పైసలు కానీ పోతాయి, మళ్ళీ మిగిలాలి కదా. పైసలు మిగిలితేనే నువ్వు. సార్ ఫస్ట్ ఇయర్లో బిజినెస్ మొదలుపెట్టి 5th ఇయర్లో ఎవడు మాట్లాడుతున్నాడో వాడే సార్. మధ్యలో మాట్లాడే వాళ్ళు కాదని నేను చెప్పట్లేదు, నిలబడాలి. 5th ఇయర్ వరకు వచ్చారనుకోండి, 6th ఇయర్ వరకు వాడు చాలా చూసుంటాడు, చాలా సస్టైన్ అయి ఉంటాడు. 5వ సంవత్సరంలో ఉన్నాడంటే వాడికి గట్స్ ఉన్నాయి, ఇంకా ఏదో సాధిద్దామనే ఉన్నాడు. 5 ఏళ్ళు అయినా కూడా డబ్బులు రాకుండా నువ్వు ఇంకా అందులోనే ఉంటావు అంటే యూఆర్ అ ఫూల్. బట్ FNB మార్కెట్ ఈజ్ అ వెరీ కట్ థ్రోట్ మార్కెట్. కాంపిటీటర్స్ మష్రూమ్స్ లాగా పుట్టుకొస్తూ ఉంటారు. ఇవాళ నువ్వు ఇక్కడ స్టార్ట్ చేస్తావు, రేపు నీ పక్కనే ఇంకోటి పెడతాడు. దానికి నీ దగ్గర స్ట్రాటజీ ఉందా? లేదు. సరే నీ మెషినరీ, నాది రెఫ్రిజిరేషన్ సార్, రెఫ్రిజిరేషన్ మీద నాకు గ్రిప్ ఉంది, ఏదైనా పోతే ఏం చేసుకోవాలో నాకు తెలుసు. అది నువ్వు స్టార్ట్ చేసేటప్పుడు నీకుందా? నీ సామాను వాట్ ఎవర్ యువర్ మెషినరీ ఈజ్ గాన్, పోయింది, ఖరాబ్ అయిపోయింది, నీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉందా? రైట్. మొదలుపెట్టో 50 lakhs ఉన్నాయి, 10 lakhs నెక్స్ట్ రెంట్స్కి ఉన్నాయి, నీ స్టాఫ్ శాలరీస్కి ఉన్నాయి. మధ్యలో రిపేర్ వస్తే ఆ రోజు దందా అయిపోతుంది. దందా అయిపోతే నీ కౌంటర్ ఆగిపోతుంది. నీ కౌంటర్ 3 రోజులు కౌంటర్ ఆగిపోతే పార్ట్నర్తో ప్రాబ్లం వస్తుంది. నీ పార్ట్నర్కి నీకు మధ్యలో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కన్నా ఎక్కువ ఉండేదే ఇద్దరు పార్ట్నర్స్ మధ్యలో ఉండే రిలేషన్. అది తల్లిదండ్రులకి, తల్లి కొడుకు కూడా ఉండదు. అది మీ ఇద్దరి మధ్యలో ఉంటేనే బిజినెస్ సస్టైన్ అవుతుంది. వాడు చాలా అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ పారామీటర్స్ సార్ FNB బిజినెస్ నాకు తెలిసినంత వరకు. లైక్ వన్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్ యువర్ కాస్ట్ ఎస్టిమేషన్స్ కానీ, లేకపోతే కాస్టింగ్ గురించి ఒకటి. సెకండ్ థింగ్ చూసింగ్ అ రైట్ పార్ట్నర్, లైక్ యువర్ మెన్షనింగ్ కాస్టింగ్. థర్డ్ థింగ్ సస్టైనబిలిటీ. సో ఈ 3 things if people know and can understand about, they can probably కాస్టింగ్. అసలు నీ బిజినెస్కి ఇన్సూరెన్స్ ఉంటుందని కూడా తెలియాలి కదా. హెల్త్కి ఇన్సూరెన్స్ చేయించుకుంటావు, నీ మెషిన్ కూడా అది కూడా దానికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. నీ మెషిన్కి ఇన్సూరెన్స్ ఉండాలి. ఉంటే రేపు పొద్దున ఏదైనా అయింది, ఫైర్ యాక్సిడెంట్ అయింది, నీ దగ్గర దానికి బ్యాక్ ప్లాన్ ఉండాలి కదా. బ్యాకప్ ప్లాన్ లేదు నీ దగ్గర. 6 months అయ్యింది, ఏదో ఖరాబ్ అయిపోయింది, ఇంపార్టెంట్ ఇది, ఒక 10 lakhs పెట్టి పిజ్జా ఓవెన్ కొన్నావు, అది ఎగిరిపోయింది, నీ దగ్గర ఇంకో పిజ్జా ఓవెన్ కొనుక్కోవడానికి పైసలు ఉన్నాయా? దాన్ని రిపేర్ చేయించగలిగే డబ్బులు నీ దగ్గర ఉన్నాయా?
It's a saying, and if you can afford your second Lamborghini, then you're a rich guy. It's the same in business. If you can afford your second machinery, or do you have any other secondary machinery with you, then you are very much ready for the business. ఇవన్నీ ఉంటేనే దిగాలి. వాడి దగ్గర ఐడియా ఉంది, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇంకో మార్కెట్లో దానికి గ్యాప్ ఉంది, అది కాదు. అల్టిమేట్లీ నీ ప్రోడక్ట్స్ సెల్ అవ్వాలి. ఇవన్నీ తెర ముందు నీ ప్రోడక్ట్స్ సెల్ అవ్వాలి, నీ కాంపిటీటర్ని కన్నా నువ్వు బాగా అమ్మాలి, నువ్వు నీ ప్రైసింగ్ నీ స్ట్రాటజీ మెయింటైన్ చేయాలి. రేపు పొద్దున అదే గల్లో 10 పబ్స్ వస్తాయి. ఐమ్ జస్ట్ సేయింగ్, ఇట్స్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్. వి హ్యావ్ ఇట్ ద కల్చర్. F&B మార్కెట్ హైదరాబాద్లో సస్టైనబుల్ కాదని నేను అంటలేను. హ్యావింగ్ బేసిక్ పారామీటర్స్, ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్. కరెంట్ సినారియో చూసుకుంటే, వైల్ జస్ట్ వెరీ క్లీషే ఎగ్జాంపుల్, ఐ వాజ్ a year before I went to a pub. I saw that రీసెంట్గా వెళ్ళి చూస్తే 2 months ముందు ఇట్ ఇస్ క్లోజ్డ్. సో ఏదైనా పబ్ ఇన్ హైదరాబాద్ విత్ ద సేమ్ నేమ్, ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్ ఆఫ్టర్ అన్ ఇయర్ అగైన్. సో ఐ ఫీల్ ఇట్ ఈస్ ఆల్రెడీ చాలా వరకు ఇట్ ఈస్ నాట్ బీయింగ్ సస్టైన్డ్ ఇన్ హైదరాబాద్ వెరీ పర్టికులర్, బికాస్ ఆ కాంపిటీషన్ వల్ల ఒక క్లబ్ వచ్చిందంటే ఇంకో క్లబ్ పక్కన పెట్టేస్తున్నారు విత్ వాట్ ఎవర్ రీజన్, విత్ మనీ కానీ వాట్ ఎవర్ ఇన్హెరిటెన్స్ దే ఆర్ గెటింగ్, బట్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఎంతవరకు ఆ హైదరాబాద్లో అది వర్కౌట్ అయితే, సమ్మన్ హ్యాస్ టు గెట్ ఇన్ టు దిస్ మార్కెట్, ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్. సో అది దాని గురించి వాళ్ళు సస్టైనబుల్ కావాలంటే వాట్ ఆర్ వన్ పాయింట్ విచ్ దే హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్, కీపింగ్ దిస్ కాస్టింగ్ ఎవ్రీథింగ్ అసైడ్. సార్, F&B మార్కెట్లో రెప్లికేషన్ చాలా ఈజీ. ఎందుకంటే ఫుడ్ అనే ప్రోడక్ట్ మొదలు పెట్టడము ఈజీయే, చెఫ్ని హైర్ చేసుకోవడము ఈజీయే, స్పేస్ చాలా పెద్దది, జనాలు ఫుల్గా ఉన్నారు ఇక్కడ, టెక్నికల్ కన్సల్టెంట్లు భయంకరంగా ఉన్నారు. సో ఇవాళ వాడికి డెవలప్ చేసిన వాడే రేపు నీకు డెవలప్ చేస్తాడు. తప్పులేదు, వాడికి వీడికి 1 year కాంట్రాక్ట్ ఉంది, 1 year కాంట్రాక్ట్ అయిపోయింది, 1 year తర్వాత సేమ్ ప్రోడక్ట్ నీ టేబుల్ పైన ఉంటుంది, లైక్ ఎనీ పబ్ యూ. సో నీ ప్లేస్, నీ ఆరా, నీ అంబియన్స్, నీ ఏస్థెటిక్స్, మొత్తం నీ స్పిరిట్ ఆఫ్ ద ఈథోస్ ఆఫ్ ద బ్రాండ్ గొప్పగా ఉంటేనే నువ్వు సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అవుతావు. ఆల్సో డూయింగ్ యువర్ కాస్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. సేమ్ పెట్టి వాడు పెట్టిందే మనం పెడదాం, వాడికి 100 rupees వస్తుంది, మనకి 50 rupees రాదా అని అంటే, వాడికి 100 వస్తే నీకు 150 రావాలి, ఆర్ 120 రావాలి. దట్స్ హౌ మార్కెట్ దట్స్ హౌ యువర్ థాట్ ప్రాసెస్ హ్యాస్ టు బి యాజ్ అ ఫౌండర్ వెన్ యూఆర్ స్టార్టింగ్ అ బిజినెస్. సార్, రిస్క్ ఉంటుంది సార్ దీంట్లో చాలా. రేపు పొద్దున్న ఏదైనా గొడవ అయింది నీ పక్కన టెనెంట్స్తోనో, లేకపోతే ఇంకోతో గొడవ అయింది, నీకు కొంచెం బ్యాకప్ ఉందా లేదా, బేసిక్ బ్యాకప్ చూసుకోవాలి. ఇవన్నీ దిగితేనే తెలుస్తాయి. దిగే ముందు నువ్వు ప్లాన్ అంతా రాసుకున్నాక అక్కడ ఇంకో గేమ్ ఉంటుంది దిగిన తర్వాత. సో ఎంత పేపర్ మీద ఉన్నా కూడా ఎవ్రీ ఆంటర్ప్రెన్యూర్ జర్నీ ఈజ్ ఇండివిజువల్, బట్ if it comes to F&B, you need to have your clarity on your costing, partners, as I said, ఇందాక చెప్పి నీ పాయింట్స్ మీద క్లారిటీ ఉంటే నువ్వు దిగు. ఎక్స్ట్రా డబ్బులు జేబులో, ఇంకొక పాకెట్ కూడా బరువుగా ఉండాలి. ఒక సైడ్ పాకెట్ బరువుగా ఉంటే నడవదు. ఉండి నీ బ్యాంక్లో ఇంకొక 5 లక్షలు ఉంది పోయి, దీనికోసమే వచ్చాము, చావో బతుకో దీంట్లో తెలుసుకుందాం అన్న మైండ్ సెట్ ఉండాలి. అదే తీసుకొస్తుంది నేను దాంట్లో దిగిన తర్వాత. అర్థం కాదు ఇంకా 5 lakhs 10 lakhs ఎమర్జెన్సీ ఫండ్ అయిపోతుంది, ఇప్పుడు ఏంటి అని వెనకకి తిరిగి ఉండకూడదు. సార్, you have to take it forward. I myself have put everything into this. లాస్ట్ రూపాయి కూడా తీసి మేము ఇందులోనే పెట్టాము. అంత రిస్క్ చేయకూడదు, విచ్ ఇస్ నాట్ రైట్. వి ఫెల్ట్ వెరీ మచ్ హార్ట్ బ్రేక్స్ ఉన్నాయి దీంట్లో. అయినా వీఆర్ డూయింగ్ ఇట్, నిలబడ్డాం. నౌ ఇట్స్ డూయింగ్ వెల్. ఒక స్టేజ్ ఉంటుంది, అది క్రాస్ అవ్వడం కష్టం. అండ్ ఆల్సో లైక్ జెలటో కానీ ప్రైసింగ్ మీద మాట్లాడుతుంటారు, ఇట్ ఈస్ మోస్ట్ పర్షల్ మార్కెట్. దాంట్లో ఐ డెంట్ సీ ఎనీ రెప్లికా ఆఫ్ అట్లీస్ట్ ఇన్ హైదరాబాద్ ఆర్ అట్లీస్ట్ ఇన్ ఇండియా ఇప్పటి వరకు. నాట్ షూర్ అబౌట్ ఇండియా, బట్ అట్లీస్ట్ ఇన్ ద సౌత్. ఉన్నాయి సార్, ఉన్నాయి. జెలటో అనే బ్రాండ్ ఉన్నాయి. హైదరాబాద్లో 1-2 brands ఉన్నాయి. ఇండియా వైడ్ కూడా ఉన్నాయి. వచ్చి క్లోజ్ అయిపోయిన బ్రాండ్స్ ఉన్నాయి. లాస్ట్ 6 years 8 yearsలో హైదరాబాద్లో నేను 3-4 brands క్లోజ్ అయిపోవడం చూశాను. నేను 70-80 lakhs ఇన్వెస్ట్ చేసి క్లోజ్ అయిపోవడం చూశాను. అగైన్ పొజిషనింగ్ ఆఫ్ యువర్ బ్రాండ్, ఎక్కడ పెడుతున్నావు, లొకేషన్ అండ్ ద ప్రోడక్ట్, ద పుల్, రైట్ టైంకి రైట్ కస్టమర్. ఇఫ్ యూఆర్ ఫాస్ట్ ఫార్వర్డెడ్గా నీ ప్రోడక్ట్ ఉన్నా కూడా వాడికి అది అర్థం కాదు. వే అహెడ్ ఆఫ్ టైం ప్రోడక్ట్ ఉండకూడదు ఎప్పుడు. షుడ్ మ్యాచ్. హాంకాంగ్లో ఏదో చూసి వచ్చి ఇక్కడ కల్చర్కి మ్యాచ్ చేస్తానంటే ఎట్లా? ఇప్పుడు కొరియన్ ఫుడ్ ఇప్పుడు ఇక్కడ అవుతుంది. సో నువ్వు 3 years బ్యాక్ కొరియన్ ఫుడ్ లాంచ్ చేస్తుంటే ఇట్స్ నథింగ్. ఇప్పుడు కొరియన్ ఫుడ్ లాంచ్ చేసినా ఇట్స్ యూఆర్ మ్యాచింగ్ ద కల్చర్. కొరియన్ సిరీస్లో బాగా హిట్ అవుతున్నాయి, అసలు చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కడ చూస్తున్నారు K-pop అని అట్లా. సో అగైన్ కల్చర్ షిఫ్ట్కి నువ్వు రెడీగా ఉండాలి, నువ్వు ప్రోడక్ట్ లాంచ్ చేయగలగాలి. ఉన్నాయి, లేవని నేను అనట్లేదు. నేనైతే 8 సంవత్సరాలుగా దీంట్లో ఆవు పొదుగు దగ్గర నుంచి, ఫ్రమ్ అ కౌస్ అడ్డర్ టు అ
కోన్ దట్ గోస్ ఇన్ టు అ కస్టమర్స్ ప్యాలెట్. నేను దీంట్లో అన్నీ చూశాను సార్ నేను. సో నాకు నా ప్రోడక్ట్ ఎట్లా చేసుకోవాలి, దాని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, కాస్ట్ కటింగ్ ఎట్లా చేసుకోవాలి, కస్టమర్కి రీచ్ అయిన తర్వాత ఎట్లా మాట్లాడుకోవాలి, ఆ తర్వాత నా పైసలు నేను ఎట్లా చేసుకోవాలో నేను దీంట్లో 8 సంవత్సరాలుగా పడ్డాను, చూశాను. స్టిల్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ జర్నీ టు సీ ఇన్ దిస్. ఇంకా నెక్స్ట్ మిగిలిందల్లా స్కేలింగ్, సేల్స్, ఈ రెండే మిగిలిన. సో వాట్ ఈస్ యువర్ ప్లాన్ గోయింగ్ ఫర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడెక్కడ ప్రస్తుతం జరిగే స్టోర్ ఎక్కడెక్కడ ఉన్నాయి వేర్ పీపుల్ కెన్ గో దేర్ అండ్ టేస్ట్ యువర్ బెస్ట్ ఫ్లేవర్స్? Let's go from your starting from your flavors. Tell me your 5 flavors which we should try. Which after this we'll go and have the ice cream as well. Yeah. So your 5 best flavors. Where are your locations right now? People can go. If you have any offers for our viewers who are watching this right now, right, if you can tell us. Right. So as a Gelatica Ice Creams umbrella, we sell products called sugar free as well. Exclusive sugar free brand కాదు. Okay. షుగర్ ఫ్రీ అని అనగానే అందరు షుగర్ ఫ్రీ అనుకుంటారు. షుగర్ ఫ్రీ ఉంది. వీగన్ అనే ప్రోడక్ట్స్ ఉన్నాయి విచ్ ఆర్ మేడ్ విత్ ఆల్టర్నేటివ్ మిల్క్స్. ఇప్పుడు యుఎస్ నుంచి అక్కడ నుంచి వచ్చిన వాళ్ళకి నట్ ఎలర్జీస్ ఉంటాయి కొంతమందికి. సో అండ్ డైరీ ఎలర్జీ ఉంటుంది, పాలు డైజెస్ట్ చేసుకోలేరు కొంతమంది ఉంటారు. ఇండియాలో వినే వాళ్ళకి ఇది కొంచెం షాక్గా ఉంటుంది. ఇక్కడ ఎట్లా తెలంగాణలో పెరుగు తినరు కొంతమంది, పడదు. టు అండర్స్టాండ్, ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ నేను చెప్తున్నాను నేను. సో అట్లాగా డైరీని డైజెస్ట్ చేసుకోలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మా దగ్గర వీగన్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి విచ్ ఆర్ మేడ్ విత్ ఓట్ మిల్క్, ఆల్టర్నేటివ్ ప్లాంట్ మిల్క్స్ అంటారు వీటిని. ఓట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్, సోయ్ మిల్క్ అని ఉంటాయి. వీ చూస్ ఓట్ మిల్క్ అండి, అది ప్యాలెట్ మీద బాగుంటుంది. మా దగ్గర దాంతో ఉన్నాయి. సార్బేస్ ఉన్నాయి మా దగ్గర, సింగిల్ ఆరిజిన్ చాక్లెట్ సార్బేస్ అని ఉంటాయి. ఇవి కాకుండా మా దగ్గర షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. మా షుగర్ ఫ్రీ ఫెంటాస్టిక్ సెల్లింగ్ ఐస్ క్రీమ్స్. మా దగ్గర మా చుట్టూ ఉన్న కమ్యూనిటీ వాళ్ళ గురించి చెప్తున్నాను, ఫుల్ వస్తారు షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ తీసుకుంటారు, తింటారు. ఇప్పుడు వీడు పెట్టే షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ జెన్యూనా కాదా చెప్తున్నాడు బై కబుర్లు, ఇది అంటున్నాడు అది అంటున్నాడు, వింటున్నాం కదా అని చెప్పి వేసేస్తున్నాడు అని ఉంటుంది. ఐ మీన్ ద క్వశ్చన్ విల్ ఆల్వేస్ అరైవ్. ఎందుకు అంటే మార్కెట్లో చాలా అడల్టరేటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. సెకండ్ థింగ్, ప్రామిసెస్ హావ్ బీన్ లైక్ ఎనీథింగ్, ఏది పడితే ఆ ప్రామిస్ చాలా ఎక్కువ అయిపోయినాయి. రైట్, మేజర్లీ ఇన్ ద స్టేట్స్ అండ్ ఎవ్రీథింగ్. సో హౌ పీపుల్ షుడ్, మీరు అడిగినట్టు దట్ షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ మా దగ్గరికి కస్టమర్స్, మా చుట్టూ ఉండే కమ్యూనిటీస్ వాళ్ళు మాకన్నా తెలివైన వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక డయాబెటిక్ ప్యాచ్ పెట్టుకొని వస్తారు ఇక్కడ. సో షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ తిన్న 5 minutesకి బ్లడ్ షుగర్ స్పైక్ అవుతుంది పైకి. అంత ఈజీ కాదు. నువ్వు బ్లడ్ షుగర్ స్పైక్ అయితే కాలర్ వాటికి లాగేస్తాడు బయటికి. ఆబ్వియస్ అది. బట్ హీ మైట్ హ్యావ్ సమ్ బ్యాక్గ్రౌండ్. అట్లీస్ట్ ఫ్లోర్ పైన అరుస్తాడు గట్టిగా. 10 మంది కస్టమర్స్ ఉంటే నీకు ఇజ్జత్ వెళ్ళిపోతుంది కదా, క్రెడిబిలిటీ వెళ్ళిపోతుంది సార్. చాలా మంచి మాట. అసలు బ్రాండ్ కొన్న ఆరా వెళ్ళిపోతుంది. వాడు గూగుల్ రివ్యూ కొడతాడు. ఇంకా ఎంత ఉన్నాడో వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు. వాడు అసలు ఏమీ లేని వాళ్ళు కూడా ఎక్కువ చేస్తారు. ముందు అరుస్తారు, ఇజ్జత్ తీసేస్తారు. సో నువ్వు అమ్ముతున్నప్పుడు నువ్వు జెన్యూన్ అని కబుర్లు చెప్పడం కాదు, నువ్వు జెన్యూనా కాదా అనేది కస్టమర్కి ఓవర్ ద ఇయర్స్ తెలిసిపోతుంది. మేమే అప్ ఫ్రంట్ చెప్తాము, షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ టేస్ట్ చూడండి, తినండి, మీరు ఇంటికి వెళ్ళి బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకోండి. చాలా బ్లడ్ షుగర్ టెస్ట్ చేసుకుంటారా అని మీరు అడిగితే చేసుకుంటారు. ఇంట్లో ప్రతి వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళ దగ్గర ఉంటుంది. అది జస్ట్ ఇట్లా పొడుచుకొని దాని మీద బ్లడ్ డ్రాప్ వేయంగానే అయిపోతుంది. అది కూడా పోయి ఇప్పుడు డైరెక్ట్ ప్యాచ్ వచ్చేసింది. ఇంకా బ్లడ్ బయటకు తీయాల్సిన అవసరం లేదు. తేడా వస్తే మా బ్లడ్ తీస్తారు బయటకి. సో బట్ మ్యానిపులేట్ చేయలేం. ఇట్ హ్యాపెన్. ఓకే, వేసుకొని వస్తారు. 5 నిమిషాలు చూస్తా, స్పైక్ అయితే మాట్లాడతా నీతో అని అన్నాడు. బయటికి లాగేయండి సార్ అని అన్నాను. నేను డైరెక్ట్గా అన్నాను, మీరు మెడబట్టుకొని బయటకు లాగండి, మీకు స్పైక్ తేడా వస్తే నేను ఫ్యామిలీతో నా టేబుల్ మీద కూర్చుంటున్నాను అని చెప్పాడు. సరే, ఇప్పుడు అలా రాలేదు అనుకుందాం, కస్టమర్ ఇంటికి వెళ్ళి చెక్ చేసుకుంటారు. ఎంతని మనం మ్యానిపులేట్ చేస్తాం కస్టమర్ని. హైయెస్ట్ డయాబెటీస్ ఉన్న లేడీ పాపం ఏదో తిందామని వచ్చింది, వాళ్ళ కొడుకు ఊరుకుంటాడా రేపు? ఇంటికి వెళ్ళాం కానీ స్పైక్ ఏంటంటే అమ్మ రాత్రి ఏం తిన్నారు, ఇది అయిపోయిందంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కాంప్లికేషన్స్. పోస్ట్ కోవిడ్ ఫిట్నెస్ కానీ హెల్త్ మీద పీపుల్ హ్యావ్ బీన్ గివింగ్ లాట్ కాన్సంట్రేషన్ అండ్ దట్ ఈస్ ఐ మీన్ చాలా వరకు బిజినెస్ ఇప్పుడు షుగర్ ఫ్రీ కానీ డైరీ చాలా వచ్చేసాయి. బట్ దిస్ వాట్ యూర్ మెన్షనింగ్ అబౌట్ షుగర్ ఫ్రీ ప్రొడక్ట్స్ which you are saying, and people just should definitely try this and see it. మా దగ్గర ఉన్నాయి సార్ జెలాటో బై డిఫాల్ట్ గానే హెల్తీ ప్రోడక్ట్. సో మా దగ్గర అది కాకుండా హెల్దియర్ వర్షన్స్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ ఉన్నాయి. అన్నిటికీ మించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము ఉన్నాము. నేను కౌంటర్లో ఉంటాను, ఆల్ ద టైమ్ ఉంటాను. సో ఫస్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? యాజ్ ఆఫ్ టుడే వీ హ్యావ్
నేను ఇంతకుముందు మీకు స్విగ్గీ జొమాటో ఆన్లైన్ మేము చేసామని కప్స్లో సేల్ చేసామని చెప్పాను నేను. యాజ్ ఆఫ్ టుడే ఒక 3 క్లౌడ్ కిచెన్స్ రన్ అవుతున్నాయి మాకు. వీ హ్యావ్ అన్ ఎక్స్క్లూజివ్ స్టోర్ ఇన్ అపర్ణ నియో మాల్, నల్లగండ్ల, ఫుడ్ కోర్ట్ సెకండ్ ఫ్లోర్లో వీ హ్యావ్ అన్ ఎక్స్క్లూజివ్ స్టోర్. 3 more stores are in the pipeline. ఆల్మోస్ట్ ఒక స్టోర్ అయితే ఇంకొక 3 to 6 monthsలో లాంచ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇంకో 2 stores పైప్లైన్లో ఉన్నాయండి. స్టిల్ వీఆర్ డూయింగ్ B2B, స్టిల్ వీఆర్ డూయింగ్ స్విగ్గీ అండ్ జొమాటో విత్ ప్యాకేజ్డ్ ఐస్ క్రీమ్ బ్రాండ్. ఏ రేడియస్లో స్విగ్గీ అండ్ జొమాటో? స్విగ్గీ అండ్ జొమాటో ఇప్పుడు నాకు నా నియరెస్ట్ రేడియస్లో ఉన్నాయి బికాస్ ఆఫ్ ద కోల్డ్ చైన్ లాజిస్టిక్స్. సో పీపుల్ ఫ్రమ్ విచ్ ఏరియాస్ కెన్ ఆర్డర్ ఇట్? ఇప్పుడు గచ్చిబౌలి అండ్ లింగంపల్లి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రావచ్చు. అండ్ ఐ మోస్ట్లీ సజెస్ట్ దెమ్ టు కమ్ ఎక్స్పీరియన్స్ దిస్ బ్రాండ్ బికాస్ ఇట్స్ అ విజువల్ బ్యూటిఫుల్ డిస్ప్లే విత్ 14 accommodating ఫ్లేవర్స్ విత్ 120 rotational ఫ్లేవర్స్ ఆల్ ఇయర్ లాంగ్. ఉన్నవే ఉండవు. ఇప్పుడు మ్యాంగో సీజన్ వస్తే బంగిన్పల్లి మ్యాంగో వస్తుంది మా దగ్గర. సో హైదరాబాద్ పేరు అది, ఇక్కడ బెనిషాన్ అంటారు దాన్ని. సో బెనిషాన్ తోటి ఇక్కడ బంగిన్పల్లి మ్యాంగోతోని మా దగ్గర ఇప్పుడు వస్తుంది. సీజనల్గా వస్తూనే ఉంటాయి సార్. ఏవో ఒక రియల్ ఫ్రూట్స్ తీసుకొని ఫ్రూట్ జలాటోస్ చేస్తాము. షుగర్ ఫ్రీలో మా దగ్గర ఒక 2-3 లిమిటెడ్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు అవే తినడానికి ఇష్టపడతారు. దే వాంట్ షుగర్ ఫ్రీ, అంతే బేసిక్ పారామీటర్. మళ్ళీ దాంట్లో అదేదో అన్నట్టు అమ్మాయి దొరకడమే గొప్ప, దాంట్లో కొట్టిదా పొడుగులా ఉండదు. షుగర్ ఫ్రీ దొరకడమే గొప్ప, ఇంకంతే. అయితే అయిపోయింది. If suppose if I liked a product, if I liked a flavor which you had probably a week before, and I'm not finding it today, is there any possibility I can request for it comes back again within 3 to 4 days, and it depends on how the flavor sells as if I have to request the please the person was there, or 2-3 days తర్వాత నాకు ఆ ఫ్లేవర్ వస్తుంది సార్. ఇప్పుడు మూమెంట్ ఉన్న ఫ్లేవర్స్ మేమే మళ్ళీ తీసుకొస్తాము. మూమెంట్ లేని ఫ్లేవర్స్ మీకు పర్సనల్గా నచ్చింది అనుకోండి, we customize it for you. You can directly call Gelatica Ice Creams. that was my question. మీరు డైరెక్ట్గా మాకు కాల్ చేసి, సార్ మేము మీ దగ్గర రెడ్ వెల్వెట్ చాక్లెట్ చిప్ జెలాటో లాస్ట్ వీక్ తిన్నాం మేము, మా ఫ్యామిలీ కోసం ఒక 2 kgs, అంతకన్నా తక్కువ ఇవ్వలేము, స్టాండర్డ్ సైజ్ అంతే. 2 kgs 3 kgs అట్లా, పెద్దదైతే పెద్దది. నాకు మొన్న మా అబ్బాయి యూఎస్ నుంచి వచ్చాడు, మాకు నచ్చింది ఆ ఫ్లేవర్, మా అబ్బాయి మళ్ళీ అడుగుతున్నాడు, వెళ్ళిపోతున్నాడు ఒక 10 daysలో. వస్తాయి సమ్ రిక్వెస్ట్, యూ కాంట్ డినై ఇట్, రైట్? సో చేసిస్తాము. So you do that customization. We still do, we keep doing it. So that is for B2C as well as for B2B as well. If people sir, this is a personal request and customization. B2B is again a whole different thing. Online orders are a different thing, and as a exclusive store it's a different thing. But we suggest my customers to come experience these beautiful gelatos. Gelato అనేది తినాలి, మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, అడగాలి, మమ్మల్ని 100 questions అడగాలి, మేము దానికి ఆన్సర్ చేయాలి. వీఆర్ హియర్ ఫర్ దట్. మేము బతుకుతుందే దానికోసం చెప్పడానికే ఉన్నాం. విల్ బి మచ్ మోర్ ఎక్సైటెడ్ ఇఫ్ కస్టమర్ కమ్స్ అండ్ ఆస్క్స్ టు us. నాకు తెలిసి నా బ్రాండ్కి సంబంధించిన ఐస్ క్రీమ్ సంబంధించిన వాల్యూ ప్రపోజిషన్స్ అన్నీ చెప్పాను. వీగన్ చెప్పాను, మీకు షుగర్ ఫ్రీ చెప్పాను, జెలాటోకి ఐస్ క్రీమ్ డిఫరెంట్ చెప్పాను, నా బ్రాండ్కి ఎందుకు రావాలో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయని చెప్పాను. If it solves a problem of an individual guy or a group of people, then we are here for you. మా ప్రోడక్ట్ అది సాల్వ్ చేస్తుంది. We are a problem solvers in this industry especially. అండ్ F&B దాంట్లో కూడా ఇఫ్ హోటల్స్ ఆర్ ఎనీ ఆఫ్ ఈవెంట్స్ కోసం కానీ ఏదైనా సరే, పీపుల్ హ్యావ్ టు అప్రోచ్ యూ బ్యాక్, రైట్? యూ హ్యావ్ ఎనీ నంబర్ ఫర్ దెమ్ దట్ దే కెన్ కాల్? We have a Google page అండి. మా పర్ణ నియో మాల్ స్టోర్ we have good 4.8 star rating with 500 change reviews ఉన్నాయి మాకు. It's been just 2.5 years or so we have launched it. సో గూగుల్లో ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎనీ సూపర్ ప్రీమియం ఈవెంట్స్ ఆర్ ఇప్పుడు ఇది చూస్తూ షుగర్ ఫ్రీ ఎవరికో కావాలి అని ఎవరైనా కస్టమర్ ఉంటారు మా ఫ్యామిలీలో, మాకు అది ఆరోజు పెడదాం అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే, యూ కెన్ కాంటాక్ట్ ద నంబర్ డైరెక్ట్లీ అండ్ వీ కెన్ కస్టమైజ్ దట్ విత్ ఇన్ గివెన్ టైమ్ లైన్. ఒక 2-3 daysలో వెంటనే చేసి ఇచ్చేస్తాం. బీట్ ఎనీథింగ్. ఓకే, like any flavor as well. Any flavor we customize. 90% of the flavors we don't say no. వాళ్ళు recent times లో ఎవరో వచ్చి they have asked for అంజీర్, dried fig కావాలి, షుగర్ ఫ్రీలో కాఫీ అడిగారు. We haven't denied it. We have a proper Madras filter coffee. మా దగ్గర ఇంట్లోనే చేసుకోవచ్చు. ఫిల్టర్ కాఫీ చేసుకొని ఆ ఫిల్టర్ కాఫీని వీ డైరెక్ట్లీ ఇన్ఫ్యూజ్ ఇట్ ఇన్ టు ద జెలాటో. డ్రైడ్ ఫిగ్స్ అంటే అంజీర్, దాంట్లో అగైన్ వీ హ్యాడ్ అ ఫ్లేవర్. సో దే కెన్ ఆస్క్ అస్, మాకు ఫిల్టర్ కాఫీ కావాలని అడిగారు. ఐస్ క్రీమ్ తింటుంటే ఇంకా చల్లటి ఐస్ లెవెల్ కాఫీ తాగుతున్నట్టు. ఇట్స్ మోర్ ఆఫ్ ఎ కోల్డ్ కాఫీ ఆల్సో. కోల్డ్ కాఫీ అంటే అగైన్ ఎస్ప్రెసో మెషిన్ అదే ఉంటుంది, ఇది ఫిల్టర్ కాఫీ. సో అట్లా వీ కస్టమైజ్ అకార్డింగ్ టు ద కస్టమర్స్ ప్రిఫరెన్స్. వాళ్ళు ఏది అడిగినా మోస్ట్లీ నో చెప్పాం మేము. ఎనీథింగ్ can be possible. And if offer gurinchi, if you have to give any offer to viewers.
జనరల్గా మా దగ్గర కరెంట్ జనరల్గా మేము ఆఫర్ పెట్టాం సార్ అసలు. ఎందుకంటే యాజ్ ఐ సెడ్ వాల్యూ అడిషన్ ఉంది. బట్ ఫ్రైడే ఒకవేళ దిస్ ఫర్ కమింగ్ ఫ్రైడే రాగలిగితే విల్ డెఫినెట్లీ హ్యావ్ అ గుడ్ 25% ఆఫ్ ఆన్ ద జెలాటోస్. ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు సో కలింక్ రైట్, కలింక్ త్రూ వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా మేము Thank you so much for that. And first thing, before we end this one, why did you accept to come on the podcast? Okay, if you can tell other audience gaani lepothe any other founder want to get on this, why did you want to come on the podcast? Sir, మంచి ప్రోడక్ట్ ఉన్నప్పుడు నలుగురికి తెలియాలి. తెలిస్తే నేను మీతోని ఈ ఇంటర్వ్యూకి ముందే నాకు తెలిసి 1 month ముందే మీతో నేను మాట్లాడాను నేను. అవును. సో వస్తున్న మేము ఇక్కడికి వచ్చి చెప్తున్న మాకు అలాగే మీకు అలాగే ఎండ్ కస్టమర్కి ఒక వాల్యూ ఎడిషన్ ఉండాలనేది నా ఇన్నర్ ఫీలింగ్ ఇది. సో నేను మీతో మాట్లాడినప్పుడు కూడా నేను అదే అనుకున్నాను. ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నప్పుడు పిచ్చిగా మాట్లాడి ఏది వస్తే అది అనేసి దానివల్ల మీకు ఉపయోగం లేదు, షో ఆఫ్ కోసం చేసేది కాదు సార్. హంబుల్గానే చెప్తున్నాను, వీ హ్యావ్ అ ఫెంటాస్టిక్ ప్రోడక్ట్ అండి. ప్రోడక్ట్ కోసం మీరు మా దగ్గరికి రావాలి. ఇలాంటి ప్లాట్ఫామ్స్ నెక్స్ట్ వచ్చే స్టార్టప్ ఆంటర్ప్రెన్యూర్స్కి ఉపయోగపడాలి. వాళ్ళ ప్రోడక్ట్ని షోకేస్ చేసుకోవడానికైనా అవ్వచ్చు. అలాగే సార్ ప్రతి వాళ్ళకి ఒక ఇన్నర్ థాట్ ఒకటి ఉంటుంది సార్, అది బయటికి చెప్పుకోలేరు. ప్లాట్ఫామ్సే కదా. ఎగ్జాక్ట్లీ. లెట్ ఇట్ బి యూట్యూబ్, ఫేస్బుక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎనీ వ్లాగ్స్ ఆర్ వీడియో ఏదైనా చేస్తున్నాం, దెర్ హ్యాస్ టు బి అ ప్రాపర్ ప్లాట్ఫామ్. అండ్ కలింక్ లాంటి ప్లాట్ఫామ్స్ వాళ్ళు ఐ థింక్ ఇట్స్ అ ఫెంటాస్టిక్ థింగ్ టు బ్రింగ్ అప్ entrepreneurs and తెలియాలి, నలుగురికి తెలియాలనేది సో ఐ థింక్ ఆ ప్లాట్ఫామ్ ఇస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. యంగ్ స్టార్టప్స్ ఆర్ న్యూ ఆంటర్ప్రెనర్స్ ఎవరికైనా వస్తుంటే లిటిల్ స్పీకింగ్ అనే ఈ ప్లాట్ఫామ్ డెఫినెట్గా ఉపయోగపడుతుంది. టు షోకేస్ దేర్ బ్రాండ్, టు టెల్ దేర్ స్టోరీ. ఇట్ హ్యాస్ టు రీచ్ ద ప్రాపర్ ఆడియన్స్, ఎండ్ కస్టమర్కి తెలియాలి. సో I think that has been our major core of starting literally speaking as well. ఏంటంటే many startup founders or most of the people miss out of telling their stories. Right. It could be any of the reason, but our stories ni bite cheppali. Getting more founders onto the show is our major motto. If anybody who is looking at this podcast who wants to come to on this show, please let us know. You can DM us anytime, and we are always open to collaborations as well. So please let us know. And thank you so much, Karthik, for coming on the show today. And it has been great understanding your side as well as other aspects of F&B as well. Right. So thank you so much. Thank you for coming. Thank you. We'll go for the tasting as well after this show. Sure. And anybody who wants to have a sugar-free product call in regards to gelato, please go and have the ice creams very soon. Gelatica Ice Creams. Gelatica Ice Creams. Aparna Neo Mall, Nallagandla. Food court, second floor lo undi. So thank you so much. Thank you for viewing this. Thank you again, Karthik. Pleasure.